మేము వింటానో చేయొద్దండి. వెరీ గుడ్. సో ఈరోజు మీరు ఖచ్చితంగా కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని వెళ్తారు. ఎప్పుడు తెలియని విషయాలు మీరు తెలుసుకుంటారు. మీ అందరికీ నేను ఒక 1000 రూపాయలు ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. 1000 రూపాయలు. సో ఎవరైనా సరే ఆన్సర్ చేసి తీసుకోండి. నువ్వు ఎవరైనా మొత్తం మీరైనా మ్యూజిషియన్స్ నిజంగా ఇస్తా 1000 రూపాయలు. నా గురించి మీకు తెలిసే ఉంటుంది, మాటిస్కి తప్పేది లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇంత జనాలు ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు యేసయ్య రావడానికి మరియంనే ఎన్నుకున్నారు? కరెక్ట్. ఒకే ఆన్సర్ 1000 రూపాయల ఆన్సర్ అది. సో ఇదంతా చెప్పొద్దు, ఒకే ఆన్సర్. ఎందుకు? ఆమె పరిశుద్ధురాలు. కొన్ని వేల లక్షల మంది పరిశుద్ధులు ఉన్నారు, ఉపవాసాలు ఉంటూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆ మెస్సయ్య మా కడుపును పుడతాడని ఆ భయంతో చాలామంది ఉన్నారు. నేను అందుకే అన్నాను, ఆన్సర్ స్ట్రైట్గా ఒకటే ఆన్సర్ చెప్పాలి. అందరి పట్ల చిత్తం ఉంటుంది బ్రదర్. ఇంకా కొంచెం ముందుకు చిత్తం ఉంది, భయం ఉంది, అయితే అసలు ఈ ప్రైజ్ ఎందుకు పెడతాను చెప్పు? చిత్తము భయం అయితే దానికి ప్రైజ్ ఎందుకు ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? కూర్చోండి, అందరు కూర్చోండి. సో ఈరోజు అలాంటి కొన్ని తెలియని సమాధానాలు మీకు దొరుకుతాయి ఈరోజు ఈ మెసేజ్లో. ఓకేనా? అందరము శ్రద్ధగా విందాం. అరగంట టైంలో ముగించేస్తాను. ఒక చిన్న ఎపిసోడ్, సీరియల్ చూసినంత టైం మీరు చూడు, యాడ్స్ లేకుండా చూసినంత సీరియల్ అనమాట. కాబట్టి ఇలా చూడటానికి ట్రై చేద్దాం రండి. ఇప్పుడు నేను వస్తున్నానంటే మీ అందరికీ వాట్సాప్లో చిన్న మెసేజ్ పెట్టింటారు, ఈరోజు మెసేజ్ సార్ గారు వస్తారని. లేదంటే ఒక పెద్ద స్పీకర్ వస్తే ఒక వారం ముందు మెసేజ్ ఇస్తారు. అదే కనుక ఆ దేవుడే భూమి మీదకి వస్తుంటే, అర్థమైందా? మన దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనుకో, ఒక వారం ముందు నుంచి ప్రచారం చేస్తారు. అదే నరేంద్ర మోడీ గారు వచ్చారనుకో 1 మంత్ నుంచి ఉంటుంది. అదే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చాడు 2 మంత్స్. అంటే వాళ్ళు వచ్చే వాళ్ళ స్థితిని బట్టి అంత ముందుగా అనౌన్స్మెంట్లు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు వస్తే ఒక 1 మంత్ నుంచి రెక్కి వేస్తారు. అంటే అక్కడ అన్నీ పరిశోధిస్తారు, ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ ప్రమాదం ఉండిద్ది అవన్నీ చెక్ చేసుకుంటారు. మరి మామూలు అధికారులకే అంత పవర్ ఉంటే మరి ఆ దేవుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయనకి ఎంత అనౌన్స్మెంట్ ఉండేది? ఉండదా? ఉంటుంది. అందుకని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఆయన రాక గురించి. అందులో ఒక ప్రవచనం నేను తీసుకొని చెప్పబోతున్నా. 700 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పుట్టుకకు ముందు 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట మీ అందరికీ బాగా నోటికి వచ్చేది. ఒక పాట కూడా ఉంది. ఇది యెషయా, చెప్పండి. యెషయా 9వ అధ్యాయం 6వ వాక్యం. పాడండి ఆ పాట. సిస్టర్ మీరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని చూస్తాను ఎక్కడున్నారు అనేసి. రండి, ఎత్తండి. మా వాళ్ళు డల్గా ఉన్నారు. మైక్ ఏంటి బాబు తనకి? ఈ పాట పాడితే మీ మెసేజ్ అయిపోద్ది ఈరోజు. నాదే అందాక స్టార్ట్ చేసింది. అదో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన. సో ఇప్పుడు వాక్యం చూద్దాం. ఏలయనగా మనకు, అందరు చెప్పండి, అందరు చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆశ్చర్యకరుడు, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి? పుట్టబోతున్న యేసయ్యకు ఉన్న 5 లక్షణాలు. ఎప్పుడు చెప్పారు? ఆయన పుట్టముందు ఎన్ని సంవత్సరాలు?
700 సంవత్సరాల ముందు. అవన్నీ నెరవేరాయా? ఒకవేళ నెరవేరితే మనకు లాభం ఏంటి, మనమేం నేర్చుకుంటాం, అది ఈరోజు మన టాపిక్. ఈ 5 మాటలు నెరవేరాయా? నెరవేరితే మనకు లాభం ఏంటి? ఓకే, సో ఇక్కడ 5 విషయాలు కూడా నేను 30 విషయాలు ఓన్లీ ఆయన బర్త్, ఆయన పుట్టినప్పుడే తీసుకుంటున్నాను, బయటికి తీసుకోవట్లేదు. ఆయన పుట్టిన టైంలో ఈ జరిగిన 5 విషయాలు నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆశ్చర్యకరుడు. యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆయన జన్మమే ఆశ్చర్యం. ఇప్పుడే ఫస్ట్ ప్రశ్న అడిగాను కదా, ఇంతమంది సర్వమానవాళిలో మరియమ్మనే ఎందుకు ఎన్నుకున్నాడంటే మీరు చెప్పినవన్నీ కరెక్ట్ ఆన్సర్లే. ఆమె పరిశుద్ధురాలు, ఆమె విధేయత కలిగింది, ఆమె ప్రదానం చేయబడింది, బాగుంది. అయితే ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెను ఎందుకు చెప్పలేరు కదా, నేను మళ్ళీ ఆన్సర్ చెప్పేసి మళ్ళీ బాధపడదు, చెప్పగలరా? మళ్ళీ అడుగుతున్నా, ఆమెనే ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన ఇజ్రాయెల్ సంతతిలోనే ఆ ఆచారం ఉంది, మన దేశంలో లేదు అలాగా. ఏమిటి ఆచారం? 5-6 సంవత్సరాలప్పుడు ఇదిగో ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలి, ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వాలని నిశ్చితార్థం చేసుకుంటారు. అంటే వాళ్ళు అప్పుడే అనుకుంటారు, చిన్నప్పుడే ఈ అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు మెచ్యూర్ అయిన వెంటనే అంటే 14-15 ఏళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి చిన్నప్పుడు అనుకున్న వాళ్ళిద్దరికి ప్రదానం చేసేస్తారు. ప్రదానం చేసిన తర్వాత 1 year టైం ఇస్తారు వాళ్ళకి. 1 year టైం వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళు శారీరకంగా కలవకూడదు. ఒకవేళ వాళ్ళు అలా శారీరకంగా కలిసారంటే వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. ఆ 1 year తర్వాత వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఇది ఇంకెక్కడా ఉండదు ఈ కాన్సెప్ట్. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇంతవరకు మాకు కూడా తెలుసండి, ఇందులో మీరు కొత్తగా చెప్పేది ఏంటి అని మీరు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మాకు తెలిసినే కదా ప్రదానం చేయబడింది అని. ఓకే, ఇందులో కొత్తదనం ఏంటంటే, సిస్టర్ నన్ను చూడండి, అమ్మాయితో రోజంతా మాట్లాడవచ్చు. ఇందులో కొత్తదనం ఏంటంటే ఆశ్చర్యకరుడు అనే మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ పెళ్ళికి ఎంగేజ్మెంట్ అంటే ప్రదానం చేయబడక ముందు గనక తప్పు చేస్తే ఆమెను చంపే అధికారం ఆ సమాజం మొత్తానికి ఉంటుంది. సపోజ్ మన పేటలోనే ఒక అమ్మాయి ఉంది, అన్మ్యారీడ్, ప్రధానం అవ్వలేదు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్గా వచ్చింది అనుకోండి, ఆమెను శిక్షించే అధికారం మీ అందరికీ ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయికి ఎంగేజ్ చేయబడింది అనుకో, ప్రదానం చేయబడింది అనుకో, అప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయిని చంపే అధికారం ఆ అబ్బాయి ఒక్కడికే ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు చంపగలరు ఆమెని? ఏసేపు ఒక్కడే చంపగలరు. ఇప్పుడు ఏసేపు ఎవరి మాట విన్నాడు? దూత మాట విన్నాడు. కాబట్టి ఆ సమస్య ఏమైంది? మీరు ఎప్పుడు ఇలా ఆలోచించలేదా? అవును కదా, అప్పుడు నేను పురుషుని ఎరగని దానినే అని ఆమె అన్నప్పుడు ఆమె మరి పట్టొచ్చేసింది కదా, ఆమెను ఎవరు ఎందుకు ఏం చేయలేదు కదా? ఇప్పుడు ఆమె భయపడింది దేనికి? ఫస్ట్ దూత వచ్చినప్పుడు అమ్మో పురుషుని ఎరగని దాన్ని నాకు ఇలా వస్తే సమాజం ఏం చేస్తుందని భయపడింది కదా. మరి ఎందుకు ఏం చేయలేదంటే ఆమె ఎంగేజ్ చేయబడింది. కాబట్టి ఆ కల్చర్లో ఇజ్రాయెల్ కంట్రీలోనే అలాంటి ఆచారం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో అయితే ఏ సమస్య ఉండదు. కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆమె చాలా పరిశుద్ధురాలు. ఆమె పరిశుద్ధురాలు కనుక ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు యేసయ్యని ఇతరులకు పరిచయించాలంటే, మీ నుంచి యేసయ్య బయటికి రావాలంటే మీలో ఉండాల్సిన ప్రధాన క్యారెక్టర్ ఏంటి? పరిశుద్ధత. యూత్ వింటున్నారా? పెళ్ళికి ముందు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా మీ భర్తకి మీరు అప్పచెప్పుకోవాలి. అలానే కుర్రవాళ్ళు ఎవరైనా ఉంటే, యవనస్తుడు కనపట్ల ఒకవేళ ఉంటే వాళ్ళకు తన భార్య మొదటి వ్యక్తి అవ్వాలి. ఇది పరిశుద్ధత అంటే. యేసేపు ఎంత నీతిమంతుడు! యేసేపు ఎంత నీతిమంతుడు అంటే ఆమె జస్ట్ కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ అయితే ఆమె మళ్ళీ బిడ్డ పుట్టేంత వరకు ఆయన తాకలేదు. బైబిల్ ఉంటుంది ఆ వాక్యం. అంత నీతిమంతుడు. ఇవి యవనస్తులకు చెప్తున్న పాఠాలు. మనల్ని మనము స్వచ్ఛంగా కాపాడుకోవడమే క్రిస్మస్లో ఒక ఫస్ట్ పాయింట్. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా అప్పచెప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు శారీరకంగా మేము ఏం తప్పు చేయట్లేదు అనుకోవచ్చు. మీరు చేస్తున్న చాటింగ్లన్నీ చీటింగ్లే. మీరు ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తున్న చాటింగ్స్, తప్పులు చేస్తూ కాలేజీకి అని చెప్పి చేస్తున్న పనులన్నీ కూడా తప్పులే. అలానే పెళ్ళైన వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది. యేసయ్యను మీరు ఇతరులకు ప్రకటించాలంటే మరియమ్మకున్న మొదటి క్యారెక్టర్ ఏంటి? పరిశుద్ధత.
ఆ పరిశుద్ధతని మనము ఎగ్జిబిట్ చేయకపోతే మన దగ్గర నుంచి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక మంచి విందు జరుగుతుంది, లడ్డూలు వడ్డించుకుంటూ వస్తున్నాడు, దూరం నుంచి చూసావు, చాలా బాగున్నాయి, నోరు ఊరిపోతుంది, నేతితో చేసిన వాసన వస్తుంది, చాలా ఇంట్రెస్ట్ తినాలనిపిస్తుంది, మీకే చెప్తున్నా. ఇంకా అక్కడ ఉండగానే మీకు నోరు ఊరిపోతుంది. తీరా మీ దగ్గరికి వచ్చి పెడుతున్నాడు, లడ్డు వేయబోతున్నాడు. అప్పుడు గమనించారు అతనికి ఇదంతా కుష్టి ఉంది, అందులోంచి కొంచెం రసికారి అలా లడ్డులో పడుతుంది. తింటారా? ఎందుకు తినరు? లడ్డు మంచిదేగా. లడ్డు మంచిదే, పంచేవాడు బాలేడు. అలానే యేసయ్య మంచివాడే, మనమే చెడ్వాళ్ళు. మనం సరిగ్గా పరిచయం చేయలేకపోవడం వల్ల అందరికీ అవహేళన అయిపోయాడు. మన జీవితాలు దరిద్రంగా ఉండటం వల్ల అందరూ మనం కామెడీ చేస్తున్నారు. ఆయన చాలా మంచివాడు. తన్ని మనం సరిగ్గా ప్రకటించలేకపోతున్నాం, మనకు సరైన సాక్ష్యాలు లేకపోతున్నాయి, అందుకనే అది అవ్వట్లేదు. కాబట్టి పిల్లలు అందరికీ ఏమర్థమైపోయింది? యేసుని ప్రకటించాలంటే మనకు ఉండాల్సిన ప్రధాన అర్హత ఏంటి? పరిశుద్ధత. సో ఆశ్చర్యకరుడు అంటే ఆయనంత ఆశ్చర్యంగా ఎన్నుకున్నాడు ఆమెని. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ కాన్సెప్ట్లో ఆమెకు హాని జరగకూడదు, తను బయటికి రావాలి. ఓకే. సెకండ్ ఏంటంటే మీరు మత్తయి సువార్తలో ఉన్న ఆయన వంశావళి మొత్తం చూస్తే అందరూ పురుషులు అని ఉంటుంది, అక్కడ మాత్రం ఏముంటుంది? స్త్రీ నుంచి. ఎందుకమ్మా స్త్రీ నుంచి వచ్చాడు యేసయ్య? ఉండక్క నువ్వు వీళ్ళతో కాంపీట్ అవుతావేంటి? మా చిన్నపిల్లలు నోరిపుతా నేను ఆశగా చూస్తున్నాను. సండే స్కూల్లో చెప్పలేదా? ఎందుకు ఆమె పురుషుడని రాయలేదు? ఇప్పుడు నాకు ఎయిడ్స్ జబ్బు ఉంది అనుకుందాం, ఇంకో పేషెంట్ కూడా ఎయిడ్స్తో వచ్చాడు అనుకో, నేను ఎయిడ్స్ ఉండి ఆయనకి ఎయిడ్స్ ఎలా బాగు చేయగలను? చేయలేం కదా. నేను బాగుంటే ఆయన బాగు చేయడానికి చెప్పగలను. అట్లానే మనందరం ఎవరి పాపంతో ఉన్న వాళ్ళమనే కదా కాన్సెప్ట్. మనల్ని ఆయన కాపాడటానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు స్త్రీ పురుషుల కలయికతో వస్తే అపరిశుద్ధ ఇది అవుతుంది కదా ఆ స్టాండర్డ్లో. అందుకని తాను పరిశుద్ధంగా ఉండాలంటే పురుషుడి బీజం లేకుండా బయటికి రావాలి. అందుకని ఆయన స్త్రీ సంతానంగా వచ్చాడు. అందుకని ఆయన ఎక్కడ కూడా ఏమంటూ ఉంటారు? మరియ సంతానంగా చెప్తుంటారు. అర్థమైందా? సో ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంత లోతుగా ఉందా? అంత సింపుల్గా పశువుల పాకలో పుట్టాడని కాదు. ఆయన అసలు పుట్టలేదు, ఆయన వచ్చాడు అంతే. వచ్చి వెళ్ళాడు. ఆయన ఎప్పటి నుంచో భూమికి పునాదులు లేకముందు నుంచి ఉన్నాడు. మనుష్యుని అవతారం ధరించి ఆయన ఇక్కడికి వచ్చాడు అనమాట. అర్థమైంది కదా? ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు చేతండి. సో ఇప్పుడు ఒకటి నేర్చుకున్నాం మనం, ఆశ్చర్యకరుడు. సో మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు మన ఊహకు అందకుండా ఆయన చేయగలడు. రెండోది ఏంటి? ఆలోచనకర్త. ఇప్పుడు చూడండి, ఆలోచనకర్త. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, గొర్రెల కాపర్లకేమో దూత వచ్చి చెప్పింది, జ్ఞానులకేమో నక్షత్రం వచ్చి చెప్పింది. ఎందుకు? అసలు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు కదా ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకు ఇలాగ? వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పొచ్చుగా, దూత వెళ్ళి. ఎవరికి ఎలా చెబితే వాళ్ళకి అర్థమవుతుందో ఆయనకి మాత్రమే తెలుసు. అంత గొప్ప ఆలోచన ఆయన. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో. ఎగ్జాంపుల్, గొర్రెల కాపర్లు ఉన్నారనుకో, గొర్రెల కాపర్లకి ఇజ్రాయెల్ కంట్రీలో ఒక ఆచారం ఉండేది. ఇప్పుడు మనందరం, నేనందరూ గొర్రెల కాపర్లం అనుకో, మనం ఒక 10 మంది ఉంటాం. వీళ్ళందరూ మన ఊళ్ళో జనం, వీళ్ళందరికీ గొర్రెలు ఉంటాయి. వీళ్ళు మనకు అప్పచెప్తారు. మన 10 మందికి అప్పచెప్పారు. ఏమైనా అప్పచెప్పారంటే, మన ఊరు బయట ఒక గ్రౌండ్ తీసుకుని దాని చుట్టూ కర్రలతో దడి కట్టి దానికి మనం కాపలా కాస్తుంటాం. మన ఇద్దరు ఒక షిఫ్ట్, మీరిద్దరు ఒక షిఫ్ట్, అలా షిఫ్ట్లు మారుతుంటాం. అందరి గొర్రెలు ఇక్కడే ఉంటాయి. అర్థమవుతుందా? ఇది మన ఉద్యోగం. వాళ్ళ ప్రజల అన్ని గొర్రెలు మనం పెంచుతున్నాం. ఓకేనా? ఇది ఆ కంట్రీలో ఉండే అలవాటు. నీ పేరు సుబ్బారావు అనుకో, నీ సుబ్బారావు గొర్రెలు ఇక్కడ ఉన్నాయి. అయితే సుబ్బారావు ఒక గొర్రెకి బిడ్డ పుట్టింది. గొర్రెకి ఎప్పుడైతే ఇది గొర్రె అనుకో, గొర్రెలకి ఇలా పైనుంచి కింద పడిపోతాయి కదా బేబీలు. అలా పడుతున్నప్పుడు వాళ్ళు నేలను తాకనీరు. ఫస్ట్ బిడ్డని వాళ్ళు గుడ్డల్లో చుట్టి ఆ బిడ్డని పట్టుకుంటారు, బేబీ గొర్రెని. అర్థమవుతుందా?
పట్టుకొని దాన్ని ఇలా పట్టుకొని వీధిలో నడుస్తుంటారు. ఇదిగో సుబ్బారావు గారి బేబీ, సుబ్బారావు గారికి మగబిడ్డ పుట్టింది అని చెప్పి వీధుల్లో అరుచుకుంటూ వెళ్ళి అక్కడ చర్చిలో ప్రతిష్ఠిస్తారు. తొలి చూలు బిడ్డను ఎవరికి ఇస్తారు? చర్చిలో ప్రతిష్ఠిస్తారు. సో వాళ్ళకి ఏం అలవాటు వాళ్ళకి? పుట్టబోయే బిడ్డ నేల పడకుండా పొత్తిగుడ్డలో చుట్టి తీసుకెళ్ళడం అలవాటు, అవునా? సో వాళ్ళకి ఆ లాంగ్వేజ్లో చెప్తేనే అర్థమైంది. ఏంటి ఆ లాంగ్వేజ్? లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలో ఏముంటుంది? 2వ అధ్యాయంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వాక్యం. తన తొలిచూలి కుమారునికని పొత్తిగుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సో అది మరియమ్మ చేసింది. ఇప్పుడు దూత ఏమని చెప్తుంది? గొర్రెల కాపరికి ఏమని చెప్తుంది చూడండి. 11వ వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉంటా మీరు చూసారని వారితో చెప్పాను. సో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైపోతుంది. మీకు అర్థమైందా? సో ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఇప్పుడు నేను చెప్పాను కదా, గొర్రెలు అవి కంటున్నప్పుడు ఈంతున్నప్పుడు పుట్టే బిడ్డని వాళ్ళు పడకుండా గుడ్డల చుట్టి తీసుకెళ్ళి దేవునికి ప్రతిష్ఠిస్తారు. వాళ్ళకి ఆ మాట చాలా అలవాటు. ఆ మాట చెప్పంగానే వాళ్ళకి అలవాటు. అప్పుడు తీసుకెళ్ళిపోయి దాన్ని ప్రతిష్ఠిస్తారు. అలానే ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? ఓ గొర్రెల కాపర్లారా, మీరు ఒక పశువుల దొడ్లో చూస్తారు, పొత్తిగుడ్డలో చుట్టుబడి శిశువు ఉంటాడు. అంటే వాళ్ళకి తెలిసిన భాష అది, వెంటనే కనుక్కోగలరు. వెంటనే వెళ్ళి ఆ బేబీని చూస్తారు. అలానే జ్ఞానుల దగ్గరికి వస్తే వాళ్ళందరూ పారసీకులకు ఒక మనలాగా బైబిల్ అని ఒక మత గ్రంథం, దాని పేరేంటి? జంద్ అవస్థ. ఆ పుస్తకం పేరు. ఆ జంద్ అవస్థ పుస్తకంలో ఈ రాయబడి ఉందన్నమాట. తూర్పున ఒక నక్షత్రం వస్తుంది, అది వచ్చినప్పుడు రక్షకుడు పుడతాడని రాయబడి ఉంది. అది వాళ్ళకి తెలుసు కాబట్టి, అది పుట్టినప్పుడు వాళ్ళకి జ్ఞానులు కాబట్టి దాన్ని అన్వేషిస్తూ వాళ్ళు వచ్చారు. అర్థమైందా? అంటే ఆయన ఆలోచనలు మనకు అందుబాటులో ఉండవు. అర్థమైందా? మన భూమి మీద ఉండే అత్యంత జ్ఞాని పరలోకంలో వెర్రివాడితో సమానం. దేవుడి యొక్క అసలు మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. మీ మొహాల్లో అర్థమవుతుందా? నక్షత్రము వచ్చింది అని అంటే నక్షత్రం వస్తుందని ఇప్పుడు మనం అనుకో, ఒక నక్షత్రం వచ్చింది అనుకుంటాం. కానీ వాళ్ళెవరు? ఖగోళ పూజారులు. వాళ్ళకి తెలుసు అనమాట అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు సపోజ్ జ్ఞానుల దగ్గరికి ఏమో ఈ పొత్తిగుడ్డలు చుట్టుపడిన చెప్తే వాళ్ళు వెర్రిగా చూస్తారు. అదే కనుక ఈ దేవదూత వెళ్ళిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేస్తుంది జ్ఞానులకి, వాళ్ళు అర్థం కాదు. వీళ్ళకు నక్షత్రం తెలిస్తే పశువుల కాపర్లు ఏం చూస్తారు? ఆహా, ఓ మంచి చుక్క వచ్చిందిరా అనుకుంటారు. రివర్స్ అయింది అనుకో, పశువుల కాపుర్లకి చుక్కను చూస్తే అది ఎందుకు అర్థం కాదు. జ్ఞానులకి ఇది కనుక కనబడిన దేవదూత వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు, వాళ్ళకి సూచన చాలు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ నాట్ ఏ సింపుల్ ఫెస్టివల్, చాలా కాంప్లెక్స్, చాలా లోతైన పండుగ. దీని వెనక ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు ఎన్ని తెలుసుకుంటే ఇంకా నాకు తెలిసింది కొంచెం ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ అన్ని విషయాల నుంచి మనం తెలుసుకునే ఈ విషయంలో పాఠం ఏంటంటే, మన జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా దానికి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఆలోచనలు ఎప్పుడు మనం కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడు దేవునికి వేరే ప్రణాళిక ఉంటుంది. మనకు ప్లాన్ ఏ ఉంటుంది, మనకు ప్లాన్ బి ఉంటుంది, దేవునికి ప్లాన్ డి కూడా ఉంటుంది. సిడి కాదు, డి కూడా ఉంటుంది అనమాట. ఆయనకి ఎప్పుడు ఏం చేస్తే అది ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళాలంటే, సపోజ్ మసీద్ సెంటర్కి వెళ్ళాలంటే చాలా బిల్డింగ్లు అడ్డంగా ఉన్నాయి. మీరు ఇలా దారి లేకపోతే వెళ్ళమంటే వెళ్ళగలరా? మీరు ఏమంటారంటే, అయ్యా అన్ని అడ్డంకులు ఉన్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం అంటారు. అదే కనుక మిమ్మల్ని సింపుల్గా పైకి తీసుకెళ్ళి ఫ్లైట్లో విమానాల పైకి వెళ్తే ఈ అడ్డంకులన్నీ ఏమైపోతాయి? ఏముండవు. అక్కడ క్లియర్గా మీరు వెళ్ళాల్సిన ప్లేస్ కనపడుతుంటుంది. ఆ ఫ్లైట్ ఏసై అనమాట. అక్కడి నుంచి ఆయన చూస్తుంటాడు. నీకు ఇక్కడున్న అడ్డంకులే కనబడుతుంటాయి, నీ చుట్టూ ఉన్నాయి. ఆయనకి మాత్రం తెలుసు అనమాట తర్వాత ఏముంటుందో. అందుకని మీరందరూ కూడా ఆయనను మనం నమ్ముకుంటే మన జీవితాల్లో ఆలోచనలు ఉంటాయి, ఆశ్చర్యాలు ఉంటాయి. అవన్నీ మనం పాజిటివ్గా నడిపిస్తాయి.
మంచి వైపే నడిపిస్తాయి. మూడో పాయింట్ ఏంటి? బలవంతుడు. అంతేనా? మూడోది బలవంతుడేనా? ఓకే, బలవంతుడు ఎలాగా? ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, ఆకాశంలో కొత్త తార పుట్టడం ఏంటి? కొత్త తార పుట్టిందంటే అసలు ఏంటి? నిజంగా తార పుట్టిందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని పాటలు ఉన్నాయి తార మీద. ఒక పాట పాడండి తార కోసం. తార నింగిలో వెలిసింది, ధరణి మురిసింది. సో అంటే పాటలు అయితే బాగా వచ్చేస్తున్నాయి, అసలు తార ఎలా ఏర్పడింది? ఎప్పుడైనా ఎవరైనా పాస్టర్ గారు ఎప్పుడైనా ఆలోచించారా తార ఎలా వచ్చింది? బలవంతుడైన దేవుడు. సృష్టి మొత్తం ఎవరితో సృష్టించబడింది? ఎవరన్నా సరే నిలబడి ఆర్డర్ చెప్పగలరా? ఫస్ట్ డే ఏం పుట్టింది, సెకండ్ డే ఏం సృష్టించారు, థర్డ్ డే ఏం సృష్టించారు, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే? నువ్వు చెప్పగలవా? ఎవరన్నా? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారో, ఆది కాండంలో మొదటి పేజీ అది. ఎవరన్నా చెప్పగలరా? సండే స్కూల్ పిల్లలు చేయొద్దండి, మీరు చెప్పొచ్చు అయితే. సిస్టర్ మీరు చెప్తారా? అదే ఫస్ట్ డే కాదు, సెకండ్ డే ఏంటి, థర్డ్ డే ఏంటి? ఓకే, సో ఫస్ట్ భూమి ఆకాశాలు అంటున్నారు కదా, దాని తర్వాత దానికి ముందు వెలుగు చీకటిని సపరేట్ చేస్తారు. దాని తర్వాత భూమి ఆకాశాలు, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు. థర్డ్ డే భూమి అన్నమాట, మూడో రోజు భూమి, దాని తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు. సో సూర్యుడు చంద్ర నక్షత్రాలు ఏర్పడ్డప్పుడు ఒక కొత్త నక్షత్రము మళ్ళీ కొత్తగా ఏర్పడలేదు, అప్పుడు ఏర్పడిపోయినాయి, మళ్ళీ ఏర్పడలేదు. యేసయ్య పుట్టినప్పుడు ఏమైంది అంటే, జోహానస్ కెప్లర్ అని ఒక ఖగోళ శాస్త్రవేత్తుడు ఉన్నాడు. అతను 1603లో పరిశోధన చేశాడు 3 సంవత్సరాలు. మన భూమి చుట్టూ, మన సూర్యుడి చుట్టూ, మన భూమితో పాటు ఇంకా 8 గ్రహాలు తిరుగుతుంటాయి. వాటిని ఏమంటారు? నవగ్రహాలు అంటారు. అమ్మయ్య, నవగ్రహాల్లో పేరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, ఏంటండి మాకు టీచర్ని పిలుచుకొచ్చారు, ప్రీచర్ని తెమ్మంటే అనుకుంటారు. వాటి పేర్లేండి. మార్సా ఫస్ట్, దేవా దేవా దేవా. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? చూడండి, ఈ 6th క్లాస్ క్వశ్చన్ చెప్పట్లేదు. ఓకే, నవగ్రహాల్లో గ్రహం లేదు. ఏంటి ఆ గ్రహం? ప్లూటో అనే గ్రహాన్ని తీస్తారు, గ్రహానికి ఉండాల్సిన అర్హతలు లేవు కాబట్టి. సో ఇప్పుడు ఇది సూర్యుడు అనుకో, ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇలా తిరుగుతుంటాయి గ్రహాలని. ఇలా తిరుగుతున్నప్పుడు ఒకే లైన్లో 3 గ్రహాలు ఒకేసారి వచ్చినప్పుడు, 1 2 3 ఒకే లైన్లో వచ్చినప్పుడు అది భూమి మీద ఒక పెద్ద తారలా కనబడుతుంది. దాన్ని కంజంక్షన్ అంటారు. మార్స్, జూపిటర్, సాటర్న్ ఈ 3 కలిసి ఒకే లైన్లో వచ్చాయని ఈ ఖగోళ శాస్త్రజ్ఞ కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? కరెక్ట్గా యేసయ్య పుట్టిన బర్త్డే రోజు. యేసుప్రభు పుట్టిన టైంలో ఈ 3 గ్రహాలు ఒక లైన్లోకి వచ్చాయని ఆయన చెప్పగలిగాడు. కాబట్టి బలవంతుడైన దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆర్డర్ చేస్తే సృష్టి ఆయన చెప్పినంత వినేస్తాం. అర్థమైందా? ఇక్కడ ఒక స్టార్ ఏర్పడాలి, 3 లైన్లోకి రండి అంటే ఈ 3 లైన్లోకి వచ్చేసాయి. సూర్యుడు ఆగిపోతే ఆగిపోతాడు, ఎందుకంటే ఆయన సృష్టించినవి అవన్నీ. కాబట్టి అంత బలవంతుడైన దేవుని నమ్ముకుంటే నీకున్న చిన్న చిన్న కష్టాలన్నీ ఆయన ఒప్పుకుంటే, ఆయన చిత్తమైతే దూది పింజల్లా ఎగిరిపోతాయి మీ జీవితాల్లో. ఆయన పుట్టినరోజు కోసం గ్రహాలనే ఆపిన ఆ దేవుడు నీ కోసం ఆ మనిషిని పంపిన దేవుడు, మనిషి రూపంలో పంపిన దేవుడు నీ కోసం ఏం చేయడా? చేస్తారని నమ్మిన వాళ్ళు చేయొద్దండి. సో ఈ క్రిస్మస్ రోజు ఇంకో సువార్త ఏంటంటే, మనము విశ్వాసం కలిగి ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా, నేను చెప్పిన మార్సు, జూపిటర్, సాటర్న్ చిన్నవి కాదు గ్రహాలు. జూపిటర్ చాలా చాలా పెద్దది, మన భూమి కన్నా కొన్ని 100 రెట్లు పెద్దది. అవన్నీ నువ్వు ఆర్డర్లో నిలబడంటే నిలబడిపోయాయి, ఎందుకంటే హీ క్రియేటెడ్, ఆయన సృష్టించాడు కాబట్టి. మరి అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్న బలవంతుడైన తండ్రి అంటే, నేను ఆయన గుణాలని ఎందులో చెప్తున్నాను? కేవలం ఆయన జన్మలో చెప్తున్నాను. ఆయన జన్మలో ఉపయోగించిన పదజాలాన్ని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఆయన జన్మకు అవి ఉపయోగపడ్డాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నిత్యుడగు తండ్రికి నేను రిఫరెన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. మీరు కనుక యేసయ్యని నమ్ముకుంటే, దేవుని నమ్ముకుంటే, ఆయన ఎక్కడ మీ చెయ్యి వదిలిపెట్టడు, అనుక్షణం మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాడు. ఎగ్జాంపుల్,
యేసేపు ఏమనుకున్నాడు యేసేపు మరియమ్మని వదిలేయాలనుకున్నాడు. అప్పుడు మత్తయి సువార్త చూడు ఎలా ఫాలో అవుతున్నాడు దేవుడు. ఎక్కడ వదిలి నిత్యుడవు దేవుడు అంటే అనునిత్యం మీతో ఉంటాడు, కునకడు నిద్రపోడు. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ అధ్యాయంలో 20వ వాక్యం. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నముందు ఆయనకు ప్రత్యక్షమై దావీదు శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచు. కాదు నేనేం చెప్తాను, 1వ అధ్యాయంలో 20వ వాక్యం ఫస్ట్ది అనమాట. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడువైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. అలా దూత తనకి వార్నింగ్ ఇచ్చింది, నువ్వు వదిలిపెట్టద్దు చేర్చుకోమని. అయితే అందరితో వదిలిపెట్టలేదు. తర్వాత వాళ్ళు ఏమైపోయింది, తను ఒకవేళ హేరోదు తను 2 సంవత్సరాలు చమ్మన్నప్పుడు కూడా మళ్ళీ 13వ వాక్యం చూడండి, 2వ అధ్యాయం 13వ వాక్యం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. సో చూడండి, ఫస్ట్ స్టెప్లోనేమో మరియను వదిలాలనుకున్నప్పుడు చెప్పాడు, 2వ స్టెప్లో శిశువుకి ప్రాణ భయం ఉన్నప్పుడు చెప్పాడు. అక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత 19వ వాక్యం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యేసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చాలు, అయిపోయింది, ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రమాదం వచ్చింది. 23వ వాక్యం. హేరోదు ప్రతిగా యూదయ దేశము నేలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. చూడండి, నేను ఇప్పటికి 4 రిఫరెన్స్లు చూపించాను. 4 రిఫరెన్స్ల్లో దూత కళ్ళలోకి వచ్చి ఆయన చెప్తూనే ఉంది. మీ జీవితాల్లో నిజంగా మీరు యేసయ్యను నమ్ముకుంటే వాక్యం ద్వారా, కళల ద్వారా, లేకపోతే మీ మనస్సాక్షి ద్వారా, లేదా ప్రసంగాల ద్వారా, పాఠశాల ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు ఎప్పటికప్పుడు డైరెక్ట్ చేస్తుంటాడు. మీ జీవితాలకు ఆయన ఒక జీపీఎస్లా ఉంటాడు. జీపీఎస్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మీ చర్చి ఎత్తుకోవడానికి ఎందుకు లేట్ అయిందంటే జీపీఎస్ డౌన్లోడ్ అవ్వకపోవడం వల్ల అది లేట్ అయిపోయిందనమాట. సో లేకపోతే ఇంకొక అరగంట ముందు వచ్చి ఉండేవాడిని. ఆ జీపీఎస్ పెట్టుకుంటే అది ఎక్కడ బ్లూ డాట్ తీసుకెళ్తూ ఉంటుంది, మనల్ని ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. జీపీఎస్ తెలిసిన ఎత్తండి. కొంతమందికి తెలుసు, అయితే కొంచెం చెప్పాల్సింది దీని గురించి. మీ అందరికీ సీరియల్స్ చూడటం వచ్చు, దీంట్లో షార్ట్స్, రీల్స్ చూడటం వచ్చు, పనిహిమాలిన పనులను చేస్తారు. దీన్ని ఎంత ఉపయోగపెట్టుకోవచ్చు అంటే, దీంతో ఒక అబ్బాయి కేవలం ఫోన్లో చదువుకొని 2024లో కలెక్టర్ అయ్యాడు. పేదవాడు, ఒక హట్లో ఉంటాడు, గుడిసెలో ఉంటాడు. తనకు ఒక ఫ్రెండ్ ఫోన్ ఇచ్చాడు, పక్కింటి వాళ్ళు వైఫై కనెక్షన్ ఇచ్చారు. 1.5 year ఇందులో కోచింగ్ ఫ్రీగా తీసుకుంటూ చదువుకుంటూ ఇందులో చదువుకొని కలెక్టర్ అయ్యాడు. మనం ఏంది, ఇందులో చదువుకొని పోకిరి వెదవలా తయారవుతున్నాం, చెడ్డ పనులని చేస్తూ ఉంటాం, ఇందులో చేయని పనులని మనం చేస్తుంటాం. సో ఇది ఎంత మంచిదంటే 2 అంచులు కలిగిన ఖడ్గం అని మీరు చదువుతారు కదా, అంత మంచిది ఇది సరిగ్గా వాడుకుంటే. ఇది ఎంత చెడ్డడంటే మన జీవితాన్ని పాడు చేస్తుంది సరిగ్గా వాడకపోతే. ఓకేనా? సో ఇందులో జీపీఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు మ్యాప్స్ తీసుకుని వెళ్ళి స్క్రీన్ మీద నొక్కితే ఆ స్క్రీన్ మీద బ్లూ డాట్ కనబడుతుంది. ఆ బ్లూ డాట్ మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలి తీసుకెళ్తుంది. ఈ స్క్రీన్ మీద బ్లూ డాట్ మనకు దారి చూపించింది, ఆ స్క్రీన్ మీద ఆ నక్షత్రం దారి చూపించింది. అర్థమైందా? ఆ స్క్రీన్ మీద దేవుడు జీపీఎస్ ఉంటుంది, ఈ స్క్రీన్ మీద. వాట్ మీన్ బై జీపీఎస్? గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. మన జీపీఎస్ అంటే గాడ్ గ్రేస్ సిస్టమ్ అన్నమాట. గాడ్ గ్రేస్ అన్నమాట, గ్రేస్ పొజిషన్ సిస్టమ్. దేవుని కృపతో మనకు దారి చూపిస్తుంటాడు. నిత్యుడగు తండ్రి అంటే ఖచ్చితంగా మనందరికి కూడా ఒక స్టేజ్, ఈ పని నేను చేయొచ్చా, ఈ పని నేను చేయకూడదా, ఇది ముందుకు వెళ్ళొచ్చా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, వ్యాపారం చేయొచ్చా, చేయకూడదా, ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చా, జాయిన్ అవ్వకూడదా. ఇలా మనకు అనేక సార్లు, మీకు ఎప్పుడు ఇలాంటి సందిగ్ధత రాలేదా? సందిగ్ధత అంటే ఏం చేయాలని ఎంపికలు ఆలస్యం అవ్వలేదా?
అసలు అలా అవ్వకపోతే మనుషులమే కాదు మనం కదా. ప్రతి సమస్యలో ఒక ఎంపిక, ఇది తీసుకోవాలా అది తీసుకోవాలని వస్తుంటుంది. కాబట్టి ఆ ఎంపిక మనం చాలాసార్లు అంటుంటారు భార్యలు, నేను అప్పుడే కనుక మా అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటే నాకు ఈ దుస్థితి వచ్చి కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత అంటుంటారు. అప్పుడు ఇంకేం మార్చగలం? అందుకని ఇప్పుడు మీ అందరు చిన్నపిల్లలు కాబట్టి మీ జీవితంలో దేవుడు ఎంపిక ఉండాలంటే ఆయన అండర్లోకి మీరు వెళ్ళాలి. మీరు ఎంపిక చేసుకునడానికి ఆయన డైరెక్షన్, ఆయన కరెక్ట్ వేలు నడిపిస్తాడనమాట. దూత చూడు ఎలా నడిపించిందో యేసేపుని, ఆ బిడ్డకు ప్రాణహాని కలగకుండా. మీరు అనుకోవచ్చు కదా, బలవంతులైన దేవుడు అన్నప్పుడు తన బిడ్డను కాపాడుకుని బలం ఉపయోగించుకోవచ్చు అనుకోవచ్చు కదా. ఎక్కడ బలం ఉపయోగించాల? ఆయన బిడ్డ కోసం ఒక మనిషిలా పారిపోమని చెప్పాడు. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, యేసయ్య తనని కాపాడుకోవడానికి ఏమైనా మహిమలు వాడా? అమ్మా చెప్పండి, లేదు కదా. ఆయన మానవ కుమారుడుగా ఉండాల్సిన అలానే ఉన్నాడు, తన చావును కూడా అలానే చనిపోయాడు. అంటే అంత స్వచ్ఛమైన దేవుడు. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, 3 మేకులు పీక్కోలేడా అంటే, ఆయన పీక్కుంటే ఎప్పుడు దేవుడు అవ్వడు, మనిషి అవుతాడు. ఆయన పీక్కోలేదు, సహించాడు కాబట్టి ఈరోజు మనందరికి దేవుడు అయ్యాడు. ఓకేనా? సో ఇక్కడ నిత్యుడగు తండ్రి అంటే నిరంతరము మనతో పాటు ఉండేవాడు అనమాట. లాస్ట్ది సమాధానపతి కాదు, సమాధానానికి అధిపతి. ఈజ్ నాట్ ఏ ప్రిన్స్, అంబాసిడర్ కాదు, శాంతి దూత కాదు, పీస్ అంబాసిడర్ కాదు, శాంతి ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. శాంతికే ఆయన అధిపతి, శాంతికి రాజు ఆయన. ఎలా ఆయన వల్ల శాంతి వస్తుంది చెప్పండి? ఆయన జన్మ వల్ల ఏం శాంతి వచ్చింది? విడిపోయిన మనము, దేవుడి నుంచి విడిపోయిన మనము, పాపం అనే తప్పు చేసి విడిపోయిన మనము, ఆయన రాకతో తిరిగి మళ్ళీ ఆయనతో శాంతి ఒప్పందం కుదుర్చుకోగలిగాము. మీ అందరికి తెలుసు కదా, యేసయ్య భూమి మీదకి రాకముందు చనిపోయిన గొప్ప భక్తులందరూ కూడా పరదేశంలోనే ఉన్నారు, పరలోకానికి ఎవరు వెళ్ళలా. పిల్లలు వింటున్నారా? వాళ్ళు వెళ్ళాల్సిన స్టేషన్కి వాళ్ళు వెళ్ళలేదు, వెయిటింగ్ స్టేషన్లో ఉండిపోయారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడు భూమి మీదకి, ఆయన మరణించినప్పుడు మూడు రోజులు శిలువ మీద తీశారు కదా, ఆ 3 రోజులు ఆయన చేసిన పని ఏంటి? పరదేశంకి వెళ్ళి చెరగా పట్టుకొని పరలోకాన్ని తీసుకెళ్ళారు. కాబట్టి నీకు నాకు అందరికీ కూడా శాంతికరమైన పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఎంట్రన్స్, ఆయన జన్మ అనమాట. ఆయన మనందరికి టికెట్లు ఇచ్చాడు. ఇప్పుడు మీ అందరూ అడగాలి, సార్ మన అందరి టికెట్లు ఉన్నాయిగా, మన ఇష్టం జీవించవచ్చాను కాదు. అందరికి టికెట్లు ఇచ్చేసారు కదా పరలోకానికి, మనం ఇష్టం బతకొచ్చా అంటే లేదు. మీరు నడిచే జీవితం అంతా కూడా టికెట్ ఉంది కాబట్టి మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అలా కాకుండా ఈ ఇష్టం వచ్చేట్టు బతికితే టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. నుదిటి మీద మీకు భగవంతుడు రాశాడని అందరూ ఉంటారు కదా, అది చాలా తప్పు. నువ్వు ఇలా ఉండని ఎప్పుడు నుదిటి మీద భగవంతుడు రాయడు, మనము రాసుకుంటాం మన చరిత్ర. మీరు రాసుకుంటారు, ఈ పిల్లలందరూ వాళ్ళు రాసుకుంటారు. చదువుకునే టైంలో వీటికి బానిసైపోయి ఫోన్లకి, కంప్యూటర్లకి, బెట్టింగ్లకి, అక్రమ సంబంధాలకి, ఈ డిజైర్స్కి అన్నిటికీ బానిసైపోయిన మీరు, మేము మా దేవుడు నుదుటి మీద రాశాడంటే ఎలా చెప్పండి? ఆయన రాయడు, మనం రాసుకుంటాం. మనం రాసుకొని దేవుని నిందిస్తాం. అర్థమైందా? ఇప్పటికీ కూడా ఎవరి నుదుటి మీద ఇలా రాసి ఉండదు. ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరన్నా సరే ఆయా బలహీనతల్లో ఉంటే ఇదే మీకు ఈ వాక్యం దేవుడు నాతో మీతో చెప్పిస్తున్నాడు. రండి, ఒక్కసారి ఆయన అంగీకరించండి. ఆయనతో అంగీకరించడం అంటే షరతులతో కూడిన ప్రేమ ఇది. ఆయన వెంటనే నిన్ను హక్కున తన దగ్గర చేర్చుకుంటాడు. కానీ ఒక్కసారి చేర్చుకున్నాక మీరు ఇంకా అక్కడే ఉండిపోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. మనం అందరం ఏం బ్యాచ్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చే బ్యాచ్. ఓకే, మారు మనసు అంటే ఇప్పుడు ఇక్కడ యేసయ్య ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఎలా జీవిస్తున్నామంటే కొంతసేపు అటు చూస్తాం దేవుని, కొంతసేపు లోకాన్ని చూస్తూ ఉంటాం. అర్థమైందా? ఇక్కడ కాసేపు ఉంటాం, చర్చిలో కాసేపు ఉంటాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మీరు వెళ్తారు కదా, వీళ్ళు చాలామంది మళ్ళీ టీవీ పెట్టుకొని సీరియల్స్ చూస్తారు, ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి పడుకుంటారు. అది నిజం కూడా. అది కాదు కదా మారు మనసు అంటే. ఇట్లా అంటే ఇప్పుడున్న దేవుని దగ్గర మీరుంటే, దేవుని దగ్గరే ఉన్నప్పుడు కంప్లీట్గా మీరు యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, నేను ఇట్లా తిరుగుతున్నాను కదా, ఇప్పుడు నేను యూటర్న్ తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను?
నా వీపు ఎవరిని చూస్తుంది? లోకాన్ని చూస్తుంది. అలా ఉండాలి. ద్వంద్వ ప్రవృత్తి ఉండకూడదు. ఇటు కొంచెం ఇది కావాలి, ఇటు కొంచెం అది కావాలంటే ఆయన ఒప్పుకోడు, ఉమ్మేస్తాడంట. నులివెచ్చగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. కాసేపు సినిమా పాటలు కొట్టేసి, కాసేపు దేవుని పాటలు కొట్టేసి, కాసేపు సినిమా పాటలు డ్యాన్స్ వేసి, కాసేపు దేవుని పాటలు డ్యాన్స్ వేసి, కాసేపు భార్యతో ఉండి, కాసేపు ఆమెతో ఉండి, కాసేపు ఈయనతో ఉండి, కాసేపు ఆయనతో చాట్ చేసి, ఈ వర్క్ ఆయనకు నచ్చదు. ద్వంద్వ ప్రవృత్తి కాదు, ఒకటే ఒకటి. అప్పుడు ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. అలా బ్రతికినప్పుడు మీరు లోకానికి వీపు చూపుని స్టార్ట్ చేశారనుకో, ఎవ్రీడే ఇస్ ఎ క్రిస్మస్. ప్రతిరోజు క్రిస్మస్. ఈరోజు కాదు, క్రిస్మస్ ప్రతిరోజు మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంతతో ముగిస్తున్నాను. 5 పాయింట్స్ చెప్పాను మీకు, 5 వ్యాలిడ్ పాయింట్స్. అర్థమైనాయి కదా? అర్థమైన వాళ్ళు చేతండి. సో చివరిగా ఈ క్రిస్మస్లో మీరు తెలుసుకొని వెళ్తున్న పాయింట్లలో అన్నిటిని సమ్మరైజ్ చేస్తే, ఫస్ట్ పాయింట్, మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. మన శక్తి సరిపోవట్లేదు, ఈ బలహీనతలు మనం జయించలేకపోతున్నాం కాబట్టి ఆయన సహాయం అడగాలి. అయ్యా మా వల్ల కావట్లేదు, ఈ బురద చాలా స్ట్రాంగ్గా ఉంది, తీసి జిగటగల ఊబిలో తీసి నన్ను బయట నిలబెట్టు అని అడగాలి. అలా నేను ఆశ్చర్యకరుడు అంట కదా, ఆలోచనకర్త అంట కదా, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు సరైన దారి చూపించయ్యా. నిత్యుడకు తండ్రి కదా, నాకు దారి చూపించు. అయ్యా నువ్వు బలవంతుడు కదా, నాకు ఈ సమస్యలు ఎదుర్కొనే బలం సరిపోవట్లేదు, ఈ క్యాన్సర్ నేను జయించలేకపోతున్నా, ఈ నడు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా, నా వల్ల కావట్లేదు అయ్యా, ప్లీజ్ అయ్యా అంటే ఆయన ఏమంటాడంటే శోధన ఇస్తాడు. నువ్వు తప్పించుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడు? తప్పించుండే దారి కూడా ఆయనే చూపిస్తాడు. అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాము. ఈ క్రిస్మస్ రోజు ఈ లాస్ట్ మాట మీరు మనసులో పెట్టుకుని వెళ్ళిపోండి. యూ టర్న్ తీసుకోండి. ఇప్పుడు దాకా చేసిన ప్రయాణాన్ని ఆపేసేయండి. అటు ఇటు కాని ప్రయాణం ఆపేసి కంప్లీట్గా లోకానికి మీరు ఏం చూపిస్తారు? వీపు చూపించండి, దేవునికి మొహం చూపించండి. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈ మెసేజ్ విని మీలో ఒక్క ఆత్మ రక్షించబడితే నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ అనండా. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మాటలు విన్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహింపరుచుకుందాం. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ఆంతోనీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ విన్న ప్రతి మాట మన హృదయంలో దాచుకొని, లోకము వైపు చూడకుండా దేవుడు మాటలు మన హృదయంలో దాచుకొని, ఆయన రాక వచ్చిన వరకు, మనకి పిలుపు వచ్చిన వరకు, ప్రభా నీ వాక్యానుసారమైన జీవితము నేను జీవిస్తాను ప్రభా అని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం. మనోజ్ వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆంతోనీ గారు ప్రార్థన చేస్తారు. గిరిజనులు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకోండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రములు గరువుడా, రాజులకు రాజా, పరమ తండ్రి, నీ ఘనమైన నామం నాకు వేలాది వందనములు తండ్రి. ఈరోజు చక్కటి వాక్యంతో నైనా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అయినా మీకు వీపు చూపించేవారుగా కాకుండా నైనా మొహం చూపించేవారుగా మేము ఉండడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధత లేని మాకు పరిశుద్ధత దయచేయండి తండ్రి. పరిశుద్ధంగా జీవించలేకపోతే మిమ్మల్ని చూడలేం నాయనా. అటు పరిశుద్ధత మాకు దయచేయండి తండ్రి. చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మేము మారడమే కాదు తండ్రి, అనేక మందికి మీ సత్య సువార్త, సిలువను గురించిన వార్త నశించిపోయేవారికి చెప్పే గొప్ప ధన్యత మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యం విని మారి అనేక మంది నేను మీ తట్టు తిప్పే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి నేను నడిపించి పంపించమని మీ పాదాల చెంత వేడుకొంచున్నాను. దైవజనులను బట్టి మీకు వందనాలు నాయన. మీటింగ్ అరేంజ్ చేసిన బిడ్డను బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించి నిండుగా ఆశీర్వదించి రాబోయే రోజుల్లో మీ బలమైన పరుముట్లుగా ఆ కుటుంబాన్ని వాడుకోమని, వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి స్వామి. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం, ఇదియే మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం, ఇదియే మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై
పరలోక రాజ్యము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం ఇది మహోదయం. పాపులకై పరమును విడచి నరరూపదారునిగా పశువుల సాలలు మరియకు శిశువుగా ఆయన పవళించే. పాపులకై పరమును విడచి నరరూపదారునిగా పశువుల సాలలు మరియకు శిశువుగా ఆయన పవళించే. దూతలు తెలుస ఆవాస విని ఆ గొర్రెల కాపరులు అడుగా ప్రభు అని కని ఆరాధించి ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం ఇది మహోదయం. తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓపున సాగి అద్భుత కరుడగు యేసును దర్శించి తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓపున సాగి అద్భుత కరుడగు యేసును దర్శించి భక్తితో మొక్కి కానుకలిచ్చి బహు సంతోషించగా మనము ఇది విని ప్రభునారాధింతుము. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం ఇదియే మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సంపూర్ణుడై పరలోక రాజ్యము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకాలకిదియే పర్వదినం ఇదియే మహోదయం. హల్లెలూయా. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి సేవకులకి నా హృదయ పేర్కొంది. అద్భుతమైన పాట. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో షలోమి గారు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. వారు ముందుకు రండి. ఉన్నారా? రావండి. ఓకే, ఆశీర్వదించబడరా. పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. షలోమి గారు అంతే. ఈ పాస్టర్ షలోమి గారు ఘాటీ సెంటర్లో సేవ చేస్తున్నారు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మా ప్రియ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో షారోను అయా ప్రభన తండ్రి, మనోజ్ వారి కుటుంబాల తల్లిగారిని కుటుంబాన్ని ప్రేమించి సేవ పరిచర్య అంతటిని కూడా అయా ఈ విధంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు ఈ క్రిస్మస్ కూడికను ఎంతో ఘనంగా మర్యాదగా నీ నామ మహిమార్థంగా జరిగించుకున్నందుకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే నీ దీన సేవకుడు సువార్థికుడు ప్రభా నాయన, మరి ప్రభా నాయన పిఎన్ రాజు గారిని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అనుదినము ప్రభా నాయన కొత్త మర్మములతోటి అయ్యా నా తండ్రి గారి నూతనమైనటువంటి వాక్శక్తితోటి ఆ కుమారుని నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేసుకుంటున్న తన పని అంతట్లో కూడా తోడై ఉండండి. ఆ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, అనేక రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. అలాగే ప్రభు ఇక్కడ జరిగిస్తున్న సేవ పరిచర్య అంతటినీ కూడా ఘనంగా మర్యాదగా నీ నామ మహిమార్థంగా జరిగించి బిడ్డలందరికీ కూడా కావలసిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఇంతవరకు నడిపించిన నీ కుమారుడు ప్రభు డేవిడ్ పాల్ని బట్టి, అలాగే ప్రభు ఇక్కడ ఉన్నటువంటి సేవకులను బట్టి, ప్రభు నాయన సువార్థికులను బట్టి, నాయన సంఘాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా నాయన సమకూర్చి ఈ విధంగా జరిగించిన కూడికను బట్టి నీకు వందనాలు నాయన. ప్రభు అతను మరలా తిరిగి మేమందరము కలుసుకున్న పర్యాంతము కూడా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి దాచి నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయనా. నా తండ్రి ఇదిగో ప్రభువా, ఈ దినము సాయంకాల సమయంలో ప్రభువా అయా నీ దాసులను ప్రభువా నా తండ్రి షియాన్ రాజు గారిని నాయన నా తండ్రి నిలబెట్టుకొని ప్రభువా అద్భుత రీతిగా నాయన నా తండ్రి నువ్వు పుట్టిన వేడుకలో నా తండ్రి 5 విధాలుగా నా తండ్రి దేవా నా తండ్రి మా అందరికీ నాయన చూపించాడు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలు నా తండ్రి నూతన నా తండ్రి మర్మాలో చూపించాడు ప్రభువా. గొప్ప దేవుడానికి వందనాలయ్యా. నీ దాసులను ప్రభా ఇంకనూ ప్రభా నూతన మర్మాలతో ప్రభా అనేక స్థలాల్లో నీ దాసులను వాడుకోమని బలపరచమని తండ్రి. ఇదిగో నాయన మరలా నా తండ్రి నీ దాసులు ప్రభా డేవిడ్ పలయ్య గారు ప్రభా నా తండ్రి తను కూడా నా తండ్రి నాయన కొంత విధానం ప్రభా నీ వాక్కు నా తండ్రి తనలోంచి మాతో మాట్లాడేవు తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి సారోను నా తండ్రి సంఘానికి ప్రభా సంఘ బిడ్డలను ప్రభా దేవా కుటుంబీకులను ప్రభా బలపరచండి తండ్రి. దేవా నా తండ్రి సంఘాన్ని విస్తరింప చేయండి, అభివృద్ధి పరచండి ప్రభా. గొప్ప దేవుడానికి వందనాలు ఆయన. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ 2 చేతులు ఆకాశం వైపు చాలు. అందరూ లేచి నిలబడదాం. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబం, షారోరామ్ గారి కుటుంబం, మరి వారి కుటుంబం, రక్త సంబంధులు అందరి కొరకు, ఈ వీధులలో కుటుంబాల కొరకు, క్షేమము కొరకు దేవుడు బహుగా వారిని ఆశీర్వదించాలని అందరము కలిసి ప్రార్థన చేద్దాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రభా ఇదిగో ప్రభా నాయన పాస్టర్ గారికి ఇచ్చిన కుటుంబం ప్రభా అయ్యా నీ బిడ్డలు దీవించి మీరు ఆశీర్వదించండి. బిడ్డల జీవితంలో అతి ఉన్నతమైన భవిష్యత్తును వారికి అనుగ్రహించు ప్రభా. వారికి అప్పగించిన పరిచర్య కుటుంబమును ప్రభా రక్త సంబంధులను నేను బహుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ మహిమ ప్రభావము నింపండి. బలమైన సాధనాలు మీరు వారిని వాడుకుంటున్నారు, ఇక బహుగా మీరు వాడుకోండి మా ప్రభా. అయ్యా వారి సంతతిని బహుగా మీరు దీవించండి దేవా. ఈ వీధులలో కుటుంబాలు, వారి వ్యాపారాలు, వారి బిడ్డలను అందరూ మీరు ఆశీర్వదించమని, సంఘ బిడ్డలను అందరూ మీరు ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకుని బిడ్డలందరినీ బహుగా మీరు దీవించి ఆశీర్వదించి మీ రాజ్యాప్తి కొరకు అందరినీ సిద్ధపరచమని, మీరు ఆకాశమైతే మరొక మారు మేమందరము కలిసి
మీ నామమును మహింపరిచే కృప మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని పాటలు పాడేవారు, గాయకులు, సంగీత బృందము, ఆర్కెస్ట్రా వారు, ఆయన దైవజనులను, స్వార్థకులను, విశ్వాసులను అందరిని సకల సమృద్ధితో నింపబడునుగాక. తండ్రికియు కుమారునికియు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ ఆయన కృపా కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆయనకు నిండు దీవెనులైన అభిషేకము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆయన మహిమతో నింపబడునుగాక. సంఘాలు ఆయన ఆత్మతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు బహుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మన వీధి వారు గ్రామస్తులు అందరూ రక్షణ వెలుగుతూ నింపబడునుగాక. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రతి ఆత్మ యేసు రక్తములో కడగబడునుగాక. గొప్ప సమాధానము సంతోషము చేత నింపబడునుగాక. అందరిని బలపరచునుగాక. ఆరోగ్యమును, శక్తిని, బలమును, పేరు ప్రతిష్టలను, సిరి సంపదలను, నిండు దీర్ఘాయువును అందరికి అనుగ్రహించునుగాక. యేసు రక్తమే, ప్రభు రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. మనోజ్ పాస్టర్ గారు వందన సమర్పణ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న చేతులు ఎత్తారా? నిజంగా చెప్పండి. హల్లెలూయా. మీరు అందరు రావడం మాకు నిజంగా సంతోషం. చాలా చాలా ఆమె అందరికీ ప్రభు పేట వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ విధంగా మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవాది దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. నేను చెప్పాను కదా ఇందాక సాక్ష్యంలో, దేవుడు చేసిన మేలు మనం మరువకూడదండి. వాస్తవానికి కొంచెం భారం వేసుకుని ఈ యొక్క కార్యక్రమం చేసాం. ఎందుకనంటే మన ప్రజలు దేవునికి సువార్త ప్రకటించాలన్నటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము అమ్మ కొంచెం ఎలా ఉన్నదంటే మా పరిస్థితి చూడండి, మూలిగ నక్క మీద తాటిపండు పడుతుంది అంటారు కదా, అన్నట్టుగా అయింది. అయినప్పటికీ దేవుడు కార్యం చేశారు. హల్లెలూయా. మరి ఆ రోజు 4వ తారీఖుని సేవకులు, దేవదాసులు, మరి పిఎన్ రాజు గారు, డాక్టర్ గారు మనల్ని ప్రేమించి వస్తానని చెప్పారు. మాట ఇచ్చినట్లుగానే ఆయన వచ్చారు. అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దానికి సహకరించినటువంటి దైవ సేవకులు, అన్ని విధాలుగా మమ్మల్ని సహకరిస్తున్నటువంటి దైవదాసులు, డేవిడ్ పల్లయ్య గారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ టీంకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆర్కెస్ట్రాకి ముఖ్యంగా మరి తిమోతన్నకు ప్రత్యేకమైనటువంటి కీబోర్డ్ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత మా మామయ్య గారు తబలిస్టు ఆయన తిరుమలరావు గారు, ఆయన మమ్మల్ని ప్రేమించి వచ్చారు. వారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను ఎవరైతే పిలిచానో వాళ్ళందరూ కూడా వచ్చారు. సర్పవరం పరిచర్యల దేవుడి పల్లయ్య గారి యొక్క సంఘ విశ్వాసులు కావచ్చు, మరి పెద్దయ్య గారు పగడలపేట కదండి, పగడలపేట విశ్వాసులందరూ వచ్చారు. మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లించుకున్నాను. దయతో ఎవరు అనేదిగా భావించద్దు, ఎందుకంటే ఎవరికైనా అవకాశం లేకపోయినా దయతో ప్రేమతో మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మీ అందరూ కూడా మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి అజయ్కు, చంద్రి గారికి, బ్రదర్కు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. అందరు కూడా భోజనం చేసి మా కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మీ కుటుంబాల దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మెడిసిన్ వాడితే తగ్గిపోద్దన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుందంటే దేవుడు సమస్యను పెట్టి వెంటనే అద్భుతంగా సమస్యను దాటించడంలో ఆయన లాంటి అసాధ్యుడు ఎవ్వరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఈ రకంగా ఒక సంతోషాన్ని ఇచ్చారు. ఎందుకంటే సంఘంలో ఎవరికి బాగోపోయినా సేవకులకి బాగోదు. హల్లెలూయా. సంఘం అందరూ బాగుండాలి, కుటుంబీకులు అందరూ బాగుండాలి. అప్పుడే సేవకులకి క్రిస్మస్ ఎప్పుడంటే అందరూ హ్యాపీగా ఉంటేనే. దేవుడు ఆ రకంగా మమ్మల్ని, మా సంఘ బిడ్డలందరినీ తన కృపలో భద్రపరిచి ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉండడానికి కృప దయచేశారు. అందుని బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు. ఇవన్నిటికీ కారణం నా తల్లి ప్రార్థన. హల్లెలూయా. ఆమె ప్రార్థన లేకపోతే రాత్రులు తను పడుకోరండి. ఆమె ప్రార్థన లేకపోతే, ఆమె ప్రార్థన, ఆమె నడిపింపు, దేవుని చిత్తాన్ని మాకు తెలియపరచడంలో ఆమె, హల్లెలూయా, అన్నిటికంటే ముఖ్యంగా సంఘ ప్రార్థన. హల్లెలూయా. అన్నీ కలిస్తేనే కార్యము జరుగుతుంది. హల్లెలూయా. నీలాంటి దేవుడు లేరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ దుర్గము, నీవే నా నీవే నా రక్షణ క్షణ దుర్గము. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా, నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు ఎవరయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. ఆయన తప్ప వేరే మార్గం లేదు. అట్టి దేవాతి దేవుని కలిగి ఉన్నందుకు కాదు, ఆయనే మనల్ని సెలెక్ట్ చేసుకుని, హల్లెలూయా, ఆయనే తన బిడ్డలుగా మనల్ని తన రక్తము చేత ముద్రించి, ఏదో ఉందని కాదు, హల్లెలూయా, ఇంత కోట్ల మంది ప్రజల్లో మనల్ని ప్రత్యేకపరిచి, చూడండి, ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి అక్కడ ఇంత చాలా చెత్త ఉంది, చాలా చాలా ఉన్నాయి, కానీ ఒక మ్యాగ్నెట్ని తీసుకొచ్చి దాన్ని అలా మనం అక్కడ పెట్టి దాన్ని అప్లై చేస్తే భూమి లోపల కింద నుంచి ఉన్న మ్యాగ్నెటిక్ సెల్స్ మాత్రమే, ఇనుపు మొక్కలు మాత్రమే ఆ మ్యాగ్నెటిక్ యొక్క పవర్ వల్ల ఆ మ్యాగ్నెటిక్ అంటుకుంటుంది. హల్లెలూయా. అలాగే యేసయ్య యొక్క ఆ రక్తం వల్ల మాత్రమే మనం ఆయనకు అంటుకట్టుబడి ఉన్నాం. ఇది కేవలం ఆయన కృప. అట్టి కృపను నాకు, మా కుటుంబానికి, ఇక్కడ ఉన్న మన అందరికీ ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఆ వేదిక మీద ఉన్న దేవజావులు కూడా వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ లా. హల్లెలూయా. నిద్రపోయిన అందరూ చెప్తాం హల్లెలూయా. అమ్మో, దేవుడికి స్తోత్రం. ప్రైజ్లో పిల్లరా, వాక్యం ఏందో ఒక 10 నిమిషాలు. మరి డాక్టర్ గారు మార్గ మధ్యలో ఉన్నారు. బేస్ తగ్గించి, బేస్ మొత్తం తగ్గించి వాయిస్ ఓకే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, చాలా సంతోషదాయకము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో
మరి పాలు పంచుకున్న మరి వేదిక మీద ఉన్న మరి ఎస్సీ గారు నాన్నగారు బంగారి గారు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకము. వేదిక మీద ఉన్న సేవకులు అలాగే అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కుటుంబం మరి మనోజ్ పాస్టర్ గారు అక్క చెల్లెలు తల్లి గారు కుటుంబం సంఘం చాలా వారి పద్ధతి ఎంత గొప్పదంటే వారి ప్రవర్తన వారి ఆలోచనలు నిజంగా దేవుడు కృపలో వారు బహుగా వారు వరదలుతున్నారు. మరి ఇటువంటి కుటుంబంతో వారి సంఘంతో మరి జేజీఎం సేవకులుగా జేజీఎం టీముగా సంఘాలుగా వారితో కలిసి మేమందరము మరి ఈ రీతిగా ప్రభు నామను మహింపరచుట దేవుని నామమును ఘనపరచుట మహింపరచుట మరి మన అందరికీ ఆశీర్వాదాలు. చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరచుకుందాం. మరి ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎక్కువగా ఆత్మ సంబంధమైన మాటలే ఆ కుటుంబం మాట్లాడతారు. వారి సంఘము చాలా సంఘాల్లో నేను వాక్య పరిచయం చేసినప్పుడు ఈ సంఘములో ఒక ప్రత్యేకతని చూశాను. ఏంటంటే గంటల తరబడి పాటలు పాడతారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు, గంటల తరబడి దేవుడు వాక్యం వింటారు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు ఎంత వరకు వారిని వాడుకుంటారు, వారికి టైం ఇవ్వరు. దేవుడికి స్తోత్రం. సమృద్ధిగా వాక్యం వినాలని ఆసక్తి గల సంఘము. మరి ఇటువంటి సంఘముతో కలిసి ప్రభు నామను మహింపరచుట, మనము కూడా వారితో కలిసి ప్రభువును స్తుతించుట మనకి చాలా సంతోషదాయకము. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూతలు ప్రతి గానముతో ప్రభువును మహిమపరుస్తున్నాయి, ప్రభువుని ఆరాధిస్తున్నాయి. దూత సమూహముతో ఏమండి ఈరోజు ప్రపంచమంతటా కూడా ఏమండి గాన సందేశాలతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లు జరిపించుకుంటూ ప్రభు నామను మహింపరుస్తున్నారంటే కారణం ఏమిటని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడికి భూమి మీదకి వచ్చారు. ఆయన రాకపోతే పాపికి విడుదల లేదు, ఆయన రాకపోతే మనుషుడికి సమాధానము లేదు, ఆయన రాకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి ఏమంటే శాపము నుంచి పాపం నుంచి విడుదల లేదు. విడుదల లేకపోతే మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందని ఆలోచన చేస్తే అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ స్థలానికి ప్రతి ఆత్మ వెళ్ళకూడదని దేవుడు అనాది ప్రణాళికలో ఏమంటే ప్రతి ఒక్క బిడ్డ యేసు రక్తములో కడగబడాలి, అందరూ యేసు ప్రభువును తెలుసుకోవాలి, ఆయన రక్తములో కడగబడాలని లోకరక్షకుడైన సృష్టికర్త అయిన దేవుడు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. అందుకోసమే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఎట్టు పాపి అయినను ఎట్టు దుర్మార్గుడైనను వాడు రక్షించబడటానికి అవకాశం ఉన్నది. జరిగిన సంఘటనలో ఒక సంఘటన నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, బొంబాయి పట్టణములో యశ్గా ఒక ఆమె పనిచేస్తుంది పోలీస్ స్టేషన్లో. ఆమె పనిచేస్తుండగా ఏమండి వివాహం చేసుకుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వివాహం చేసుకుంది. బాగా డబ్బున్నవారు వారు. అయితే ఆ తల్లికి వివాహం చేసుకున్నప్పుడు వివాహం జరిగిన తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ఎలా పుట్టాడంటే 2 కాళ్ళు 2 చేతులు తిరిగిపోయి వికలాంగులుగా పుట్టాడు. అయితే ఆ బాబుని ఆ పుట్టిన మొదలుకొని ఒక 6 సంవత్సరాలు బొంబాయి పట్టణంలో పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిప్పారు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఈ బిడ్డ బ్రతికినంత కాలము మంచానికి పరిమితిగా ఉంటాడు తప్ప వేరే అవకాశము లేదని చెప్పారు. అయితే భార్యాభర్తలకు సమాధానము లేదు, ఇరువురు కుటుంబాలకు సమాధానము లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే వారి గొడవలు జరుగుతున్నాయి, నిన్ను చేసుకున్నాను అందుకే ఇలాంటి బాబు పుట్టాడని భార్య అంటుంది. భర్త అంటున్నాడు నిన్ను చేసుకున్నాను అందుకే ఇలాంటి బాబు పుట్టాడని వారి జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. బైబిల్లో చక్కటి వాక్యం తెలిసిన సర్వోన్నతమైన స్థలములో దేవుడు మహిమయో ఆయనకి ఇష్టలుగా ఎవరైతే బ్రతుకుతారో దేవుడు అంటున్నాడు వారికి సమాధానముని అనుగ్రహిస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. సమాధానం, నిజమైన సమాధానము, నిజమైన సంతోషము ఈ భూమి మీద ఎక్కడైనా ఉన్నదా అంటే ఒక యేసు యొద్దనే సమాధానము ఉన్నది. దేవుడికి స్తోత్రం. అయితే ఒక రోజున ఏమిటి కొంతమంది స్వార్థ టీము
బొంబాయిలో స్వార్థ చేస్తున్నారు. స్వార్థ చేస్తుంటుంటే ఆర్ఎస్ఎస్ వారు ఏం చేశారంటే వారిని పట్టుకొని తీసుకుని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అయితే అదే స్టేషన్లో ఈ కిరణ్ బేడి అనే ఆమె ఎస్ఐగా పనిచేస్తుంది. అయితే కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ రాశారు వారి మీద. అయితే చాలామంది దుండుగులు వారిని బలవంతంగా తీసుకొచ్చారు స్వార్థకులందరినీ. ఈ లోపు ఏమి జరిగింది తెలిసిన వారందరిని పంపించింది, వీళ్ళ మీద కేసు పెట్టింది, సరసాల్లో పెట్టింది. అయితే ఈమె అన్నది, మీరు ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు కదా, మీ సంఘములో ఆరాధన చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా వీధుల్లో మీరు అరుస్తున్నారు? వారు మిమ్మల్ని పట్టుకొని కేసు పెట్టమన్నారు, మేము కేసు పెడుతున్నాం, మరి మా తప్పు ఏం లేదు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని ఆ కిరణ్ బేడి అనే ఎస్ఐ మేడం గారు అడిగినప్పుడు ఈ స్వార్థ టీములో కొంతమంది లేసి అన్నారు, అమ్మగారు నేను ఒకప్పుడు దొంగను, జోజగాడును, భయంకరమైన మూర్ఖుడును, నేను యేసు చేత పట్టబడి నా బ్రతుకు మారింది. చపర్లు కొడుతూ ప్రభు నామాలు. ఒక్కొక్క దొంగ చెప్తున్నాడు, ఒక్కొక్క వ్యక్తి చెప్తున్నాడు స్వార్థకుడు, నేను ఒకప్పుడు కుష్ఠరోగును, భయంకరంగా కుష్ఠవ్యాధిని, గ్రామము ప్రజలు నా రక్త సంబంధులు విలువేశారు, అయితే ప్రభు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, ఉచితముగా నేను రక్షించబడ్డాను, ఉచితముగా క్రీస్తు స్వార్థను నేను ప్రకటిస్తున్నాను మేడం గారు, ఇది నేరమా అని ఆ మేడం గారు చెప్పడం జరిగింది. మరొక వ్యక్తి లేచాడు, నేను భయంకరమైన ప్యాకెట రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయిన నా బ్రతుకును దేవుడు మార్చాడు మేడం గారు అని చెప్తే ఈ సాక్ష్యాలన్నీ విన్నప్పుడు ఈమెకి విశ్వాసము రగులుకుంది. దేవునికి స్తోత్రం. నిజమే, దేవుడు మాటలు ఎవరైతే వింటారో, దేవుడు మాటలు ఎవరైతే ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా, మంచి హృదయంతో, మంచి ఆలోచనలతో వింటారో దేవుడు ఆ హృదయాన్ని కదిలిస్తాడు. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసము రగులుతుందని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎట్టు పాపి అయినను, ఎలాంటి దుర్మార్గుడు అయినను యేసుక్రీస్తు ప్రభువు రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. ఏమండి, ఈ మేడం గారి మాటలన్నీ విన్నప్పుడు ఏమండి విచిత్రం ఏంటి తెలిసిన, వెంటనే అదే స్టేషన్లో మోకాలు వేసింది సేవకులు ఎదుట. దేవునికి స్తోత్రం. మోకాలు వేసి ఆమె అంటున్న మాట ఏమిటి తెలిసిన, అయ్యా మీ దేవుడు మిమ్మల్ని బాగు చేశారంటున్నారు, మీ జీవితాలను మార్చారంటున్నారు, మీ కుష్ఠరోగిని స్వస్థపరిచారని చెప్తున్నారు. నాకు ఒక బాబు పుట్టాడు, 6 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు, ఎన్నో హాస్పిటల్కి తిప్పాం, నయం కాలేదు, మా బాబు కోసం మీరు ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని సేవకులు ముందు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన రిక్వెస్ట్ అడిగింది. ఎప్పుడైతే అలాగా ఆమె అడిగిందో సేవకులు భారము కలిగి 2 చేతులు ఆమె మీద ఉంచి ఏమంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు, వెలుగెత్తి ప్రార్థన చేశారు, చాలా సేపు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అందులో ఒక సేవకుడు అన్నాడు, మీ బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ బిడ్డను స్వస్థపరుస్తాడు, డాక్టర్లకి అసాధ్యమైనది దేవుడికి సాధ్యము. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాటలు ఆ విశ్వాసంతో నమ్మింది, ఏమన్నా ఆమె హృదయం అంతా కూడా దేవుడు మాటల చేత నింపుకుంది. వారి మీద ఉన్న కేసులన్నీ కుట్టేసింది, వాడిని పంపించేసింది. ఇవి జీప్ వేసుకొని ఏమంటే సాయంత్రం టైం 3 గంటలకి జీప్ వేసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళబడికి ఆ బాబు మంచానికి పరమిట్ అయిపోయిన బాబు లేచి గంతులు వేస్తూ ఆడుకుంటున్నాడు. చపాళ్ళు కొడుతూ ప్రభు నామం. ఆమె ఆశ్చర్యపోయింది, పనివారిని అడుగుతుంది, ఇంట్లో పనివారిని ఎప్పుడు జరిగిందండి, ఇప్పుడు ఇందాక 3 గంటలు ఏమైందో తెలియదు కానీ తాను లేచిపోయాడు. అదే 3 గంటలకి పోలీస్ స్టేషన్లో సేవకులు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. నిజంగా భర్తకి ఆశ్చర్యం అనిపించింది, కుటుంబ సభ్యులు, విధివారు, రక్త సంబంధులు అందరూ ఆశ్చర్యపోయి ఆ కిరణ్ బేడి అనే ఎస్ఐ మేడం గారు దేవుణ్ణి నమ్ముకొని దేవుని స్వార్థను ప్రకటిస్తుంది. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర కార్చిన కన్నీరు ఆయన త్రోసివేసే దేవుడు కాదండి. సమాధానము కావాలా, సంతోషము కావాలా, ఆనందము కావాలా, మన జీవితంలో ఏమైతే కోల్పోయామో నిజముగా ప్రార్థన చేస్తే ఆమె యెషయా అని గర్వము లేకుండా సేవకుల ముందు పోలీస్ స్టేషన్ మోకరించి ప్రార్థన సహాయము
కోరుకుంది. నిజమే, మనం ఎప్పుడైతే సంఘమును, సేవకులను ప్రార్థన సహాయము కోరుకుంటామో, విధేయత కలిగి మంచి హృదయంతో, మంచి ఆలోచనతో యేసు ప్రభుకి మన హృదయంలో చూటించి ఆయన మాటలు వినటానికి ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎలాంటి పాప అయినను, ఎలాంటి దుర్మార్గుడు అయినను, ఎట్టి రీతిగా పాడైపోయిన వాడైనను, వాడు ఒక్కసారి యేసు పాదాల దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభా అని హృదయము నోటితో ఒప్పుకొని హృదయం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవునికి ఇష్టలుగా మారుతారో దేవుడు అంటున్నాడు వారి జీవితం లేని కార్యము చేయకుండా ఉండలేను. చపాట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. ఈ రోజున ఆమె అనేకమైన చోట్ల స్వార్థ ప్రకటిస్తుంది. ఒక సాక్షిగా ప్రభు ఆమెను వాడుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా తెలిసిన, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నిజమైన సమాధానం ఇప్పుడు వస్తుంది, నిజమైన ఆనందం ఇప్పుడు వస్తుంది. భార్యాభర్తలు ఈ కిరణ్ పడిన ఎస్ఐ మేడం తన భర్తకి ఆమెకి సమాధానం కోల్పోయారు. ఆనందం లేదు, సంతోషం లేదు. నీ వల్లనే ఇలాంటి బాబు పుట్టాడు, నీ వల్లనే ఇలాంటి బాబు పుట్టాడు, నీ చేసుకోకపోతే నేను బాగున్నేమో అని వారు రకరకాల గొడవలు పెట్టుకున్న కుటుంబం సమాధానముతో దేవుడు నింపాడు. ప్రైజులో. అందుకే నిజమైన సమాధానం మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనకు కావాలని ఆశపడితే మొదటగా మనం చేయవలసిన పని ఏంటో తెలిసిన, ఆయనకి ఇష్టలుగా మారిపోనుగాక. ఆయనకి ఇష్టలుగా ఏ కుటుంబం అయితే, ఏ గ్రామం అయితే, ఏ సంఘం అయితే, ఏ సేవకుడైతే, ఏ స్వార్థకుడైతే, ఏ విశ్వాసం అయితే ఆయనకి ఇష్టమైన భక్తి, ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుస్తామో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను సమాధానముతో నింపుతాను, నెమ్మదితో నింపుతాను, గొప్ప కార్యములు నేను చేస్తాను. దేవుడికి అసాధ్యమైనది ఏమయో లేదండి, సమస్తము కూడా ఆయనకి సాధ్యము. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నా, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రిస్మస్ అనగా అనేకులకి ఇచ్చుట, క్రిస్మస్ అనగా సమాధానము లేని కుటుంబాలకు సమాధానముతో నింపుట. ఎవరైతే నిజముగా, అందుకే ప్రభు అన్నాడు, సమస్తమైన భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథమును మనం చూస్తే ఒక తల్లికి 12 సంవత్సరాల నుంచి సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, రక్త రోగము గల స్త్రీ. ఆమె 12 సంవత్సరాల నుంచి విసిగిపోయింది. ఏమైపోయిందమ్మా? విసిగిపోయింది, నిరాశలోనికి వెళ్ళిపోయింది. ఏడిచి బక్కసిక్కిపోయింది, నడవటానికి ఓపిక లేదు. ఆమెకున్న ధనముతో ఆయా డాక్టర్లను సంప్రదించింది, చాలా తిప్పలు పడ్డది, కానీ ఎక్కడ నయము కలగలేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. తన జీవితంలో ఎందుకు వచ్చిన బ్రతుకు, అటు సావలేక ఇటు బ్రతకలేక మరణ పడక మీద అనగా వ్యాధులతో కృంగిపోతుందామె. ఒక రోజున యేసు క్రీస్తు ప్రభు కొరకు వినది. చపట్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. ఎవరైతే యేసు ప్రభు కొరకు వింటారో, విని విడిచిపెట్టకుండా విని ఆయన వద్దకు వస్తే, ఆయనకి ప్రార్థించే వరకు ఉంటే, ఆయనకి నిజముగా కన్నీరుతో వారు చేసిన తప్పుదములు, పాపములు పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బ్రతిమలాడుకుంటే, దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రుషివేయను. దేవుడి యొద్దకు నిజముగా మంచి హృదయంతో వచ్చిన వారిని, మంచిగా దేవుడు పాదాల యొద్దకు వచ్చిన వారిని దేవుడు త్రోసివేసే దేవుడు కాడు. పిల్లరా, ఆమె అనుకున్నది, ఆమె వార్త విన్నది. ఏమిటి ఆ వార్త అంటే, యేసు ప్రభు రేపు మా వీధిలో, మా ఇంటి ముందు నుంచి ఆయన వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో విధముగా ఆయన వస్త్రము చెంగు నేను ముట్టుకోవాలి, ఆయన వస్త్రము నేను ముట్టుకోవాలి. ఆయన చనిపోయిన వారు లేపాడు, గుడ్డివారు కనులు తెరిచాడు, అనేకులను స్వస్థపరిచాడు. అసాధ్యమని సాధ్యముగా ఆ ప్రభు చేస్తున్నాడు. ఆమె విన్నది, విని ఆ రాత్రి విన్నది. పొద్దుటేసు ప్రభు దారంటూ వస్తున్నాడు. ఆ రాత్రి విని ఒక ప్లాన్ వేసుకుంది, నేను ఖచ్చితంగా
యథార్థముగా ఎవరు ఏమనుకున్న పర్వాలేదు, నేను సిగ్గుపడను, నేను ఎవరి వైపు చూడను, ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటాను. దేవునికి స్తోత్రం. నిజమే, ఎవరో ఏదో అనుకుంటున్నారు, భక్తిలో సనగెళ్ళిపోతారు కొంతమంది. ఎవరో ఏదో అనుకుంటున్నారని దేవుడి ఎదుగు రావటానికి సిగ్గుపడతారు. ఎవరో ఏదో అనుకుంటున్నారని ప్రార్థనలో సనగెళ్ళిపోతారు. కానీ ఆమె అలా కాదండి, యేసు ప్రభు యొద్దకు వెళ్ళాలి అని ఆ ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ప్రకారంగా యేసు ప్రభు ఆ వీధిలో వస్తున్నాడు, ఆ వెనకాల జనసమూహం వస్తున్నారు, యేసు ప్రభుతో పాటు శిష్యులు నడుస్తున్నారు. వెళ్తుండగా ఆమె పాకిరుకుంటా, మరొక ఇష్టంలో ఏముందో తెలిసిన, ఆమె పాకిరుకుంటా, ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి బ్లడ్ లేదు. ఏమండి, ఆమెకున్న బలమంతా కూడా తగ్గిపోయింది, బలహీనురాలైపోయింది. పాకిరుకుంటా యేసు ప్రభు యొద్దకు వచ్చింది. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఆయన వస్త్రమును టచ్ చేసిందంతే. ఆయన వస్త్రమును ఎప్పుడైతే ముట్టుకుందో, ఏమండి, నిజంగా ఈ రోజున ఆమె సాక్ష్యము ఒక దేశములో, ఒక గ్రామములో, ఒక ఆంధ్రలో కాదు, దేశమంతా కూడా ఆమె సాక్ష్యము మారుమోగుతుంది. ప్రైజ్ లార్డ్. ఆమె సాక్ష్యము మోగుతుంది. ప్రతి వీధిలో, ప్రతి చర్చిలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశములో ఆమె కోశము విని చదివి లక్షలాది ప్రజలు దేవుడి విశ్వాసం ఉంచుతున్నారు. దేవుడికి స్తోత్రం. నిజంగా ఆమె అనుకుంది, యేసు ప్రభు వస్త్రం ముట్టుకోవాలని. అలా ముట్టుకుందండి. ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. హల్లెలూయా. నిజంగా ఏమండి, యేసు ప్రభు అంటున్నాడు, నాలో ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను తాకారు. ప్రైజ్ లార్డ్. శిష్యులు అంటున్నారు, ప్రభా, అందరూ నిన్ను తాకుతున్నారు, అందరూ నీతో వస్తున్నారు, అందరూ నీతో నడుస్తున్నారు, నిన్ను తాకుతూనే నడుస్తున్నావు, మరలా ఎవరో తాకడం ఏంటి ప్రభా? లేదు, ప్రత్యేకంగా ఎవరో నన్ను తాకారు, భారముతో నా ఎదుకు వచ్చారు. ఎవరో? ఆమె సైలెంట్ అయిపోయింది కొన్ని నిమిషాలు. ఎవరో నన్ను తాకారు. ఆమె అన్ని చాలామంది అనుకుంటారు, ఎవరు కొంతమంది ఉంటారు, దేవుడు కార్యం చేసిన తర్వాత ఏ సాక్ష్యం ఇవ్వకుండా వెళ్ళిపోయిన వారు కొంతమంది బ్యాచ్ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆమె అలా కాదు. కాసేపు ఆలోచింది. ఆమె కూడా వెళ్ళిపోవాలేమో అనుకున్నదేమో కానీ యేసు ప్రభు లేదు, మీలో ఎవరో నన్ను తాకారు. అప్పుడు ఆమె ముందుకు వచ్చి అంటుంది, నేనే ప్రభా. ప్రైజ్ లార్డ్. అయ్యా, అప్పుడు సాక్ష్యం ఇస్తుంది, అయ్యా 12 సంవత్సరాల నుంచి రక్త రోగముతో నేను బాధపడుతున్నానయ్యా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి నేను బహుగా వేదన చెందాను, బహుగా బాధపడ్డాను, బహుగా నేను కృంగిపోయాను, కన్నీరు కార్చాను, వెళ్ళకూడని స్థలాలకు అన్ని హాస్పిటల్ నేను వెళ్ళాను, తిరిగి నా ధనమంతా వ్యయం చేసుకున్నాను, ఎక్కడ నాకు స్వస్థత లభించలేదయ్యా. ఇదిగో నా జీవితము, నిన్ను తాకాలని రాత్రి నేను ఆలోచన కలిగి ఉన్నాను, రాత్రి నీ యందు నేను విశ్వాసించానయ్యా, నిన్ను ముట్టుకున్న వెంటనే నాకు స్వస్థత లభించింది. దేవునికి స్తోత్రం. నిజమే. ఏమంటే ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఆ రోజు చెప్పిన సాక్ష్యము, ఏమంటే యేసు ప్రభు జీవించిన దినాల్లో ఆ రోజు చెప్పిన సాక్ష్యము ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆమె యొక్క సాక్షిగా నక్షత్రము వలె వాడబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాటలు నేను చెప్పి, సమాధానం లేని ఆమెకు ఆమె దేవుడు ఆమెతో అంటున్నాడు, సమాధానముతో వెళ్ళమ్మా. హల్లెలూయా. సమాధానము లేకుండా వచ్చింది, నెమ్మది లేకుండా వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే అక్షాశక్తితో, విశ్వాసముతో దేవుడి యొద్దకు వస్తారో, దేవుడు అంటున్నాడు, వారి హృదయాలను నేను సమాధానముతో నింపేస్తాను. దేవుడికి స్తోత్రం. అందుకే సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి. అమ్మా, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నిజముగా దేవుడు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉంటున్నామా? నీ హృదయం నీకు తెలుసును, ప్రభుకు తెలుసును. నిజముగా ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే, ఆయనకి ఇష్టలుగా మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారం అవుతే, నీ జీవితము ఒక అద్భుతముగా మార్చబోతున్నాడు, ఒక డైమండ్గా మార్చిపోతున్నాడు, ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. బైబిల్ చరిత్ర గ్రంథాలు మనం చూస్తే, ఎవరైతే ఆయనకు ఇష్టమైన భక్తి చేశారో, మనకి ఇష్టమైన భక్తి కాదు,
చాలామంది ఏం చేస్తారంటే మనకిష్టమైన భక్తి చేస్తారు, మనకు అనుకూలంగా, మన ఆలోచనలకు అనుకూలంగా. అది దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఏమంటుందో తెలుసా? నీకు అనుకూలమైన భక్తి కాదు. చాలామంది అనుకూలమైన ఆ విషయాలు తీసుకుంటారు. వారి ప్రవర్తన ఏమండి శాపములు, పాపములు, చీకట్లో నడుస్తూ పర్వాలేదని సమర్థించుకుంటుంటారు. ఆ భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మన మాటలు దేవుడు దృష్టికి అంగీకారం అవుతున్నాయా? మన ఆలోచనలు దేవుడు ఇష్టపడుతున్నాడా? మన ప్రార్థనలో ఏమైనా లోపము ఉన్నదా? లేకపోతే ఆయన ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేస్తున్నామా? అనుదినము మనము పరిశోధించుకొని ఆయనకి ఇష్టమైన రీతిలో మన ప్రవర్తన మార్చుకుంటే దేవుడు అంటున్నాడు, ఎక్కలేనంత కొండపైకి నేను నిన్ను ఎక్కిస్తాను, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదో. ఆయన కృప వెంటాడుతుంది మనల్ని, ఆయన కృప మనల్ని వెంటాడుతుంది. కనుక మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు ఏ ఆత్మ నశించిపోవడము, ఏ కుటుంబము నశించిపోవడము, ఏ దేశము నశించిపోవడము ఆయనకి ఇష్టము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన ఇష్టమైన ప్రార్థన చేయాలి, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం భక్తి చేయాలి. అలాగే చేయటానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టమైన రీతిలో నడవడానికి ఇష్టపడతారో, దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను, నీ కుటుంబ సరిహద్దులను నేను విశాలపరుస్తాను, నీ చేతి పని నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను. రాత్రి ఒక మీటింగ్ నేను చెప్పాను అన్నమాట. ఏమిటి తెలిసిన బొంబాయి పట్టణంలో ఒక ఆటో డ్రైవర్కి భయంకరమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటంటే ఒళ్ళంతా కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది, ఒళ్ళ శరీరం అంతా పాడైపోయింది. అరనెత్తు మొదలుకొని అరుకాల వరకు సీము కారుతూ ఉంది. డాక్టర్లకు ఆశ్చర్యపోయారు. డాక్టర్లు హాస్పిటల్లో జాయిన్ అయిందామే తన భర్త ఒక 15 రోజులు చూసి సొంత భర్త 2 పిల్లలని భార్యని హాస్పిటల్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, పారిపోయాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు హాస్పిటల్లో, నర్సులు. 15 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఎవ్వరు రాలేదు. ఆమెకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎంత వ్యాధులు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలు బయట హాస్పిటల్లో బయటికి వెళ్ళి ఆడుకుంటూ పప్పుల ఆహారం తెచ్చుకుంటూ తెల్లి ముందు అలా తింటున్నారు, మాసిపోయిన బట్టలు. ఆ తెల్లికి ఎంత వ్యాధులు ఉంటుందో చూడండి. తండ్రి భర్త పారిపోయాడు, పిల్లలు అనాథలైపోయారు. మరణ మంచం మీద ఉంది. డాక్టర్లు అన్నారు, ఒక రోజు అన్నాడు డాక్టరు, అమ్మా నువ్వు వచ్చి 3 నెలలు అయిపోయింది, ఎవరు లేరా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, మందులు రాస్తాం అని చెప్పినప్పుడు ఆ మాట ఆ డాక్టర్ గారు కాస్త గద్దించి చెప్పినప్పుడు ఈమెకి చాలా బాధ అనిపించింది. అమ్మా ఏమనిపించింది? బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి బ్రతకడం, చనిపోతే బాగుంటుంది, నా పిల్లలు అనాథలుగా నేను చూడలేకపోతున్నాను, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా వారు ఎవరు లేరే, ఎందుకు ఇలాంటి బ్రతకాలి, ఇక చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. నిజమే, ఆమెకున్న బాధ అలాంటిది. ఆ హాస్పిటల్లో పెద్ద బావి ఉంది. ఆ బావిలో నేను నా పిల్లలతో పడి చచ్చిపోవాలి. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో తెలిసిన, ఇక బ్రతుకు మీద వ్యర్థ పుట్టేసింది. డాక్టర్లు కూడా మరి చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఆ వ్యాధి తగ్గట్లేదు. ఆమె సాయంత్రం ఆ పెద్దల కాడ వెళ్తే నేను పడిపోతే ఎవరొకరు మరలా తీస్తారు. అలా కాదు, 6-7 ఆ టైంలో చీకటి పడిన తర్వాత ఆ బావి దగ్గరికి వెళ్ళి నేను పడిపోవాలని ఒక నిర్ణయం తీసుకుంది, ఆలోచన తీసుకుంది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంది, వెనకాలమో పిల్లలు నడుచుకుంటా వెళ్తున్నారు. చనిపోవడానికి ఈ లోపు ఇలాంటి క్రిస్మస్ ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ మీటింగ్లో దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఇదిగో ఏమిటి ఆ వాక్యం తెలిసిన, చనిపోయిన లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు నోటు మాటతో లాజరు బయట రా అంటే బ్రతికాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఎప్పుడైతే ఆ మాటలు ఆమె విన్నదో ఆమెకు బలమైన విశ్వాసం వచ్చింది. చనిపోయి 4 రోజులున్న లాజరును బ్రతికించిన దేవుడు నన్ను బ్రతికించలేడా,
నన్ను స్వస్థపరచలేడా? ఆ మాటలు విన్న వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. చనిపోవాలన్న మనసు పోయింది, బ్రతకాలన్న ఆశ సిగురించింది. చపర్లు కొడుతూ ప్రభు నామ. దేవుడు మాటలు బ్రతికిస్తాయి, దేవుడు మాటలు జీవాన్ని నింపుతాయి, దేవుడు మాటలు పిరిగితనమును దూరం చేస్తుంది. దేవుడు మాటలు ఎవరైతే ఆసక్తికి వెళ్తారో ఎప్పుడు వారి జీవితంలో స్థిరత్వం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఐశ్వర్యము, పేరు, ప్రతిష్టలతో దేవుడు నింపేస్తాడు. హల్లెలూయా. ఆమె చనిపోవాలనే ఆశ పోయింది, బ్రతకాలనే ఆశ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, చనిపోతున్న ఆమె మళ్ళీ వెనక్కి వచ్చేసింది. యథావిధిగా ఆమె మంచం మీద హాస్పిటల్లో పడుకుంది. పడుకునే ముందు ఏమిడు ఓపిక తెచ్చుకొని, సహనం తెచ్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందంట, కన్నీరు కాచి. ప్రభా, నీ కొరకు నాకు తెలియదు, నీకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నిజం లాజరు చనిపోయిన ఆ రోజు నువ్వు బ్రతికించావని మైకులో నేను విన్నాను, చనిపోదామని నేను వెళ్ళాను. నీ మాటలు విన్న తర్వాత మరలా నా ఆశలు స్వీకరించే మరలా వచ్చాను. నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను స్వస్థపరచవా, నన్ను బాగు చేయవా అని కన్నీరు కాచి నిజమే, బైబిల్ గ్రంథములో ఏమిటి, యేసు పాదాల యొద్ద కార్చిన కన్నీరు వ్యర్థము కాదండి. ఎవరి దగ్గర నువ్వు కాల్సిన ఆ కన్నీరు వ్యర్థమైపోతుందేమో కానీ, వ్యర్థముగా మారిపోతుందేమో కానీ, యేసు పాదాల యొద్ద కార్చిన కన్నీరు వ్యర్థము కాదు. కన్నీటి ప్రార్థనకి తక్షణమే దేవుడు జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కన్నీరు కార్చారు. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టారు. వారి ప్రార్థన విని ఆ వారి జీవితంలో మరణ వేదనలు, బంధకాలు, భయంకరమైన సమస్యల నుంచి కొన్ని నిమిషాల ప్రాణాలు కోల్పోతారనగా అలాంటి వారిని దేవుడు బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈమె చిన్న ప్రార్థన, కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుని నిద్రపోయింది. ఏమండి, తెల్లవారుజామున లేచిన వెంటనే ఆమె ఒంటి మీద ఒక్క మచ్చ లేదంట. గట్టిగా చేపలు కొడదామా? దేవుడికి స్తోత్రం. బాలుడు శరీరములే ఆమె శరీరం అంతా మారిపోయింది. ఎలా మారిపోయింది? వినుట వలన విశ్వాసము రగులుతుంది. ఎవరైతే అచ్చాశక్తితో దేవుడు మాటలని విశ్వాసం ఉంచుతారు, అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొద్దకు వచ్చిన కుష్ఠరోగులతో సహితము, ఆయా బాధలతో, ఆయా సమస్యలతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరితో ఒక మాట మాట్లాడడం మనం బాగా చూస్తాం. ఏంటి తెలిసిన? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. ఆమె తెల్లవారబడికి ఆమె ఒంటి మీద ఒక మచ్చ లేదు, పరిపూర్ణమైన స్వస్థత పొందింది. పిల్లరా, గొప్ప అద్భుతం తెలిసిన, డాక్టర్లు ఆశ్చర్యపోయారు, నర్సులు ఆశ్చర్యపోయారు, ఆ వార్డులో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగింది అని ఆలోచన చేస్తే ఒక్క యేసుక్రీస్తు మాటలు వినుడు ద్వారాగా. దేవుడికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు మాటలు వినాలండి మనం. ఏమంటే ఆయన మాటల చేత మన హృదయాన్ని నింపుకోవాలి, వినటానికి ఆసక్తి చూపాలి, నమ్మాలి. నమ్మిక ఉంచితే ఏమంటే అసాధ్యమైనవి సాధ్యముగా ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ శిబిర దినాల్లో అనేకులు త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు, భయంకర దొంగలు మార్పు చెందుతున్నారు. ఎవరు ప్రార్థన తెలిసిన భార్య పిల్లలు కన్నీరు కారుస్తున్నారు. మా డాడీ మారాలి, మా అమ్మ మారాలి, ప్రభా ఈ రౌడీలు మారాలి. సంఘము ప్రార్థన చేస్తుంది, కన్నీటి ప్రార్థన, సేవకులు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ రోజున అనేకులను ఎవడో మార్పిచ్చి, పరిశుద్ధతనిచ్చి, సమాజంలో ఒక సాక్షిగా అనేకులను దేవుడు నిలబెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమె పేరు మేరీగా పేరు మార్చుకుంది. ఏమంటే ఈ రోజున బొంబాయి పట్టణములో సువార్తను ప్రకటిస్తుంది. నా దేవుడు ఆ జీవితంలో అద్భుతం చేశాడు. అమ్మా, మనం సువార్త చేస్తున్నామా? దేవుని ప్రకటించే వరకు ఉన్నామా? క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ప్రకటించుట, ప్రభు నామమును మహింపరచుట. ఈ దానియేలు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, 3:16 అనుకుంటాను. ఏమంటే 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుంది? ఎవరైతే అనేకులను క్రీస్తు వైపు త్రిప్పుతారో వారు ఆకాశములు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. చవర్లు కొడుతూ ప్రభు నామా త్రిపుతున్నామా? ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్లు పెట్టాలి.
ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఆరాధన జరగాలి. ఆ మాట వారిని పట్టుకుంటుంది. ఆ వీధి వారిని, ఆ గ్రామస్తుల్ని, ఎవరినొకరిని ఆ మాటలు పట్టుకుంటాయండి. తెలుసా సంగతి? మన ఈ నెలలో 1వ తారీఖుని క్రిస్మస్ జరిగింది మన సర్పవరం గ్రామంలో. డాక్టర్ గారు వాక్యం చెప్తుండగా డాక్టర్ గారు మాటలు ఒక వ్యక్తి రౌడీ షీటర్ ఆ వ్యక్తి విని చాలా మార్పు చెంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సెకండ్ తీసుకొని, సార్ ఈరోజు నేను రావడం వల్ల నాలో ఒక చక్కటి మార్పు వచ్చింది, దేవునికి స్తోత్రం అయ్యా, మీ మాటలు వింటుంటే నా ఆలోచనలు మారి అయ్యా. ఎందుకే తెలిసిన ఈ క్రిస్మస్ మీటింగ్ ఎవరి కోసం? అన్ని జనుల ఆత్మ రక్షణ కొరకు, దేవుడు మహిమ కొరకు. అందుకే సర్వోన్నతమైన స్థలములో ఆయనకి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దోతుల ప్రతిగానముల చేత ఆరాధిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు మనం ఆరాధన చేస్తాం, అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన పాటలు. మీరందరూ పాటలు పాడుతుంటుంటే నాకు కూడా ఆశ వస్తుంది, ప్రభా వారికిలాగా నేను పాడాలి, నాది బండ గొంతుకు అయినా నేను పాడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే బండ గొంతుకుతో పని లేదు, మంచి హృదయం ఉంటే చాలు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. దేవుని గణపరచువారిని, దేవుని ఆరాధించేవారిని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టేవాడును కాను. అద్భుతాలు చేస్తారు తెలిసిన. ఏమిటి ఈ రోజున నా జీవితంలో, మీ జీవితంలో, అందరి జీవితంలో ఒక్కనొక రోజు ఉండటానికి ఇల్లు లేనివారు, కట్టడానికి బట్ట లేనివారు, ఆరోగ్యం లేనివారు, పిల్లలు లేనివారు, ఏమిటి వివాహం జరగక చాలా రకరకాల బాధలతో కూరుకుపోయిన వారు ఈ రోజున అద్భుతంగా మా సంఘాలు, మా జేజీఎం సంఘాల్లో చాలామందిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్లా మైక్ ఇస్తే వారు గంటల తరబడి సాక్ష్యాలు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారు ఎస్ఐ గారు, వాళ్ళ నాన్నగారు బంగారు గారు. ఆయన జీవితంలో గొప్ప అద్భుతం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా ఆశ్చర్యకార్యాలు. అందుకే మన దేవుడికి చక్కటి పేరు ఉంది. ఏంటి? ఎలా అనగా మనకు శిశువు పుట్టును, చెప్పాలి, కుమారుడు అనుగ్రహించబడును. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిత్యుడగు తండ్రి కదా, తండ్రి. హల్లెలూయా. ఆయన ఏమంటే ఈ భారమంతా ఆయన భుజాల మీద ఉంది. అందుకే ఆయన పిలుస్తున్నాడు, సమస్తమైన భారమోచుకుని జల్లారా నా యొద్దకు రండి, మీ బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యములను చేస్తాను, సమాధానమునిస్తాను, నెమ్మదినిస్తాను. నేను మీకు తండ్రిగా, నాయకుడిగా ఉండి నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎంతమంది అండి ఆదరణ లేక, నెమ్మది లేక, సంతోషం లేక లోకములు కృంగిపోతున్నారు, చీకట్లో నలిగిపోతున్నారు. ఎవడే లోకములు రకరకాలుగా బాధలతో కూరుకుపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నిజంగా ఆయన ఎదుగు వచ్చిన వారిని ఆయన ఆనందంతో నింపేస్తాడు. ప్రైజులో సంతోషంతో నింపేస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, నేను కొన్ని మాటలు చెప్పాలని చదువుపడలేదు, కొన్ని మాటలు నేను విందామని వచ్చాను. కొన్ని మాటలు చూద్దాం. బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము 22-21 చూస్తే చక్కటి మాటలు ఉంటాయి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరితో సహవాసం చేయాలి? ఒక సేవకుడు, స్వార్థకుడు, విశ్వాసి, ఈ భూమి మీద మనుషులు, సృష్టికర్త అయిన దేవుడితో మనము సహవాసం చేయటానికి, ఆయనకి ప్రార్థించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా మనం ఉండటానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ నీకు సమాధానము కలుగును, అలాగుని నీకు మేలు కలుగును. ఆయన మాట, ఆయన నోటి ఉపదేశమును అభలమించిన ఎడల ఉంచుకునము, సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గతమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఎప్పుడు అభివృద్ధి అవుతాడు మనుషుడు? ఎప్పుడు దీవించబడతాడు? ఎప్పుడు ఆశీర్వదించబడతాడు? ఎప్పుడు బహుగా దేవుడి చేత ఆదరించబడతాడంటే మనము ఆయనతో సహవాసం చేసి ఆయనకి ఇష్టం లేని క్రియలన్నీ కూడా మనలో నుంచి ఏమవ్వాలంట? తొలగిపోవాలి. ప్రైజులో
అప్పుడే నిజమైన సమాధానము. ఏమండి, దేవుడితో సావాసము లేకుండా, దేవుడితో సమాధానము లేకుండా, సంఘముతో సమాధానము లేకుండా, తోటి సహోదరులతో సమాధానము లేకుండా ఎన్ని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నా దేవుడు అంగీకరిస్తాడా? చెప్పాలి. దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు, త్రోసేస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఏమంటే దేవుడితో, సంఘముతో, సేవకుడితో, తోడు విశ్వాసులతో, సహోదరులతో సమాధానము కలిగి ఉంటావో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పేరు ప్రతిష్టలతో నింపేస్తాను, ఆరోగ్యం ఇస్తాను, శక్తినిస్తాను, బలమునిస్తాను. మనకి చిన్న సందేహం రావాలి ఇక్కడ. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొంతమందికి వ్యాధులు ఉంటున్నాయి కదా, కొంతమంది బాధలు ఉంటున్నాయి కదా. అపోస్తలుడు పౌలు ఎలాంటాడు? ఆయన నీడ పడితే అనేకులకి స్వస్థ వచ్చింది, ఆయన చేయేస్తే చాలు స్వస్థవచ్చు. ఒకరోజు ఆయన అంటున్నాడు, ప్రభా నేను అందరికీ ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేస్తా, నాకు స్వస్థత లేదు, నాకు నెమ్మది లేదు. దేవుడు అంటున్నాడు, నాయన నీకు ఆ ముళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఆ ముళ్ళు నీకు లేకపోతే నీకున్న జ్ఞానమును బట్టి, నీకున్న మంచి తెలివితేటలను బట్టి లోకాశలో పడిపోయే అవకాశం ఉంది. కానీ నా కృప నీకు తోడి ఉంటుంది. ఆ ముళ్ళు నీకు ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నామను. ఆ ముళ్ళు ఉన్న అపోస్తలుడు పౌలు దేవుడి చేతులు బలమైన సాధనముగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. శ్రమలు ఉంటాయి క్రైస్తవుడికి, ఆ శ్రమల్లో సంతోషిస్తాడు, ఆ శ్రమల్లో ఆనందిస్తాడు. అందుకే శ్రమ లేనివాడు నావాడు కాదంటాడు ప్రభు. కొన్ని సందర్భంలో శ్రమ మనల్ని అనుభవం నుంచి నడిపిస్తుంది. నీకున్న శ్రమ అనేకులు బలహీనలు బలపరిచినట్లుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుడు శ్రమలున్నా లేకపోయినా, ఆనందం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అన్ని పరిస్థితుల్లో సంతోషముగా క్రీస్తుని ఆరాధన చేస్తాడు. ప్రైజులో. ఎందుకు క్రీస్తుని ఆరాధన చేస్తాడు? ఎందుకు క్రీస్తుని మహిమపరుస్తాడు? ఎందుకు క్రీస్తుని ప్రకటిస్తాడు? ఏ బలహీనతలు ఉన్నాయి కదా, లోపాలు ఉన్నాయి కదంటే ఆ లోపముగా కనబడదు. దేవునికి స్తోత్రం. ఆ బలహీనతగా కనబడదు. కారణం ఏమిటంటే దేవుని మాటల చేత వారి హృదయాలు నింపుకున్నారు. దేవునికి స్తోత్రం. గనుక మనం ఎన్నో సాక్ష్యాలు మనం ఉంటున్నాం, ఎన్నో అద్భుతమైన వాక్యాలు మనం ఉంటున్నాం. మనం చేయవలసిన పని ఒకటే, దేవుడి యొక్క సేవకుడికి నేను తెలియపరుస్తున్నాను ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో. ఏమంటే ఈ క్రిస్మస్ ఆరాధనలో అందరికీ మనం దేవుడికి ఇష్టలుగా మారిపోనుగాక, దేవుడికి ఇష్టమైన ఆరాధన జరుగునుగాక, దేవుడు అంగీకరించే ప్రార్థనలు మన గృహములు జరుగునుగాక, దేవుడికి ఇష్టమైన భక్తి మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాను, నీ ఆలోచనలు నేను చూస్తున్నాను. మనసులో పై రూపమును చూస్తారు. దేవుడు చెప్పాలి దేవుడు అంతరంగమును చూస్తాడు. నీలో విశ్వాసమును దేవుడు చూస్తాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహమా ఏమంటే ఏమీ లేనప్పుడు చాలా భక్తి చూశాడు, చాలా సంతోషదాయకము. కుమారుడు లేకపోతే దేవుడు కుమారుడిని ఇచ్చాడు. అయినను దేవుడు పరిశోధించాడు. దేవుడు ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. దేవుడు టెస్ట్ పెడతాడు, దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం గెలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు కుమారుణ్ణి అనుగ్రహించిన తర్వాత, అబ్రహమా నీకు ఇష్టమైన కుమారుడు నాకు ఇచ్చేస్తావా, బలి ఇచ్చేస్తావా అంటే ఎలా ఉంటుంది? ఏమండి, లేక పుట్టిన కుమారుడు, హృదయాపములకు పుట్టిన, ముసలితనములు పుట్టిన కుమారుడు బలిచ్చమంటే అది ఎంత త్యాగం చేయాలి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. అబ్రహమా నీ కుమారుడు నాకు ఇచ్చేస్తావా? తడుము చేయకండి, ఎస్ ఇచ్చేస్తాను ప్రభా. ప్రైజులో. సో భక్తి, ఆ విశ్వాసం, ఆ దేవుడు చూశాడు. బలిచ్చేయడానికి సిద్ధపరిచాడు, బలిచ్చేస్తుండగా కత్తి పైకి ఎత్తాడు దేవుడు. అబ్రహమా ఆగుము, నీ విశ్వాసము గొప్పది. చపాట్లు కొడుతూ ప్రభు, నేను నిన్ను పరిశోధించితే నా పరిశుద్ధులు గెలిచావు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను. అందుకే దేవుడు పరీక్ష పెట్టి, ఆ పరీక్షలు మనం గెలుచునుగాక, మన విశ్వాసం ముందుకు సాగునుగాక, అటు ధన్యత అందరికి అనుగ్రహించునుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు
ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నారు. డాక్టర్ గారు మన మధ్యకి వచ్చారు. ప్రభా నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించు ప్రభా అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మా ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో లాజరస్ గారు మనోజ్ ప్రార్థన చేస్తాడు. బంగారి గారు ఎస్ఐ గారు నాన్నగారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తుతులు నాయన, గొప్ప తండ్రి నాయనా ప్రభువా, మరి ఆది నుంచి అంతవరకు ఈ లోకాన్ని కాపాడుతున్న ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు బాబు. అయ్యా సర్వం మీరే, సర్వాధికారి మీరే ప్రభువా నా తండ్రి. అయినా నా తండ్రి మీ ఆజ్ఞ లేకుండా ఏమీ కాదు ప్రభువా నా తండ్రి. మా ఆలోచన వ్యర్థము తండ్రి, మీ ఆలోచన నిజం ప్రభువా నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో నాయన మరి ఈ కుటుంబం నాయన మరి ఈ సన్నిధిలో మరి ఆ దైవ సేవకుడు మరి బిడ్డల్ని ఏ రీతిగా పెంచాడో వాళ్ళు సాక్ష్యాన్ని బట్టి మనం విన్నాం ప్రభు నా తండ్రి. మరి అటువంటి కుటుంబం మంచిగా నీ సన్నిధిలో చిన్నప్పటి నుంచి ఎదిగిన కుటుంబంగా పెంచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నా తండ్రి. ఇంకా నీలో నాయన నీ సన్నిధిలో ఇంకా ఎదగాలి ప్రభు నా తండ్రి. ఎదగడానికి సాయం చేయండి ప్రభు నా తండ్రి. ఆ బిడ్డలు దేవుడి పట్ల ఎంతో విశ్వాసం చూపడానికి సాయం చేయమని అడుగుతున్నాను ప్రభు నా తండ్రి. నాయన సర్వం మీరే, సర్వాధికారి మీరే ప్రభువా నాయన. ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని నా ప్రభువైన యేసయ్యను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి డాక్టర్ గారు కొంచెం దారిలో ఉన్నారండి, దగ్గరలో ఉన్నారు. ఈలోపు ఒక మంచి పాట సహోదరి రూతు తర్వాత స్వర్ణ ఇద్దరు కూడా, స్వర్ణలత ఇద్దరు కూడా డేవిడ్ బాలయ్య గారు ఇద్దరు యొక్క పాపలు అనమాట. అందరు కుటుంబాలతో కలిసి వచ్చారు. ఇందాక బ్లెస్సీ వాక్యం చదివింది కదా, లాస్ట్ కుమార్తె పూరిలో సేవ చేస్తుంది పెద్ద కుమార్తె, తర్వాత స్వర్ణలత. వాళ్ళ ఎదురు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా ప్రభువుతో మనం చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. డాక్టర్ గారు నాకు తెలిసి ఎక్కువసేపు చెప్పరు. కరెక్ట్గా 9:30 మనం ఇస్తే 10 o'clock కల్లా నాకు తెలిసి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీ అందరూ కూడా కొంచెం టైం వెచ్చించాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చాలా చలిగా ముసుగుకొని కూర్చున్నారు. ఒకసారి చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని పాట ద్వారా మహిమపరుచుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి.
ప్రైజులో